నాయిస్గా ఏమైనా ఉందా? నాయిస్గా ఏమైనా ఉందా? ఏం లేదు కదా? ఓకే, క్లియర్గా ఉందండి. ఓకే, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ఒకరికి వెళ్దాం. పరిశుద్ధుడా నాకైనా తండ్రి, కృపగలైన దయగల మా దేవ, మరొక దినాన ప్రభువా ఈ విధంగా నీ సన్నిధిలో సమాజంగా కూడి నీ నామాన్ని మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, సేవించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయం ముందు నాయన శ్రేష్టమైన దైవమైన నీ వాక్యంలో వెళ్తుండగా పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యంతో మా అందరితో మాట్లాడి బలపరిచి నీ వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని కృపను అనుగ్రహించమని, నీ నామాన్ని మహిం పొందుకున్నామని, ఘనపరుచుకున్నామని ఏసై నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని నామాన చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దైవజనుడు బ్రదర్ రాజేష్ గారికి, అలాగే వారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు. రైట్, మంచిది. పక్కలకి వెళ్దాం. సో గతించిన కాలంలో మీకు మాట ఇచ్చినట్టుగానే రోజు మనం రాజు చరిత్ర మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎవ్రీ మండే రాజు చరిత్ర మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో అద్భుతమైన విషయాలు దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ ఏర్పడిలో మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈరోజు మనం కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ లెవెల్లో అనగా విధంగా ఉంటుంది. అంటే ఎలా అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను, మధ్యలో మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోయినా అనుకో ఇందులో ఉన్న టాపిక్ అర్థం కాదు, అంటే ప్రాముఖ్యమైన విలువైన విషయం కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా సర్వసాధారణంగా ఎవరినైనా సరే మనం ఉద్యోగంలోనికి తీసుకునే ముందు ఉద్యోగంలో కానీ ఏదైనా సరే మనకు ఒక వ్యాపారం ఉందనుకో, ఆ వ్యాపారంలో మన షాప్లో కానీ లేదా మన ఉద్యోగంలో కానీ మన పనిలో కానీ ఏ వ్యక్తి అయినా పని చేయాలంటే మన ఉద్యోగానికి తగిన వాడా కాదా అని మనం చూస్తాం ముందు. మనకు ఒకవేళ ఉద్యోగం మీరు ఒక కంపెనీకి వెళ్ళారనుకో, ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత జనరల్గా వాళ్ళు ఏం చూస్తారు? స్కిల్స్ చూస్తారా, అందం చూస్తారా, తెలివితేటలు చూస్తారా, చదువు చూస్తారా, లేదంటే వాళ్ళకి ఆస్తి చూస్తారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారా, ఏం చూస్తారు? ఎవరైనా ఒక సమాధానం చెప్తారా? జనరల్గా ఒక ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు చూస్తారు బ్రదర్. ఎస్, ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఒక దెబ్బతో చెట్టు మీద ఉన్న పిట్టలన్నీ పడేటట్టుగా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఏ ఉద్యోగానికి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్మీకి వెళ్ళారనుకో, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళారనుకో, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారనుకో, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కేటగిరీ చూస్తారు. ఒకవేళ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళారనుకో మీ బాడీ చెకప్ చూస్తారు. అయితే మీరు అదే సాఫ్ట్వేర్ సైడ్ జనరల్ నాలెడ్జ్ సైడ్ వెళ్తే కనుక మీ స్కిల్స్ ఏమున్నాయి, మీకు ఏమొచ్చు అన్నట్టుగా చూస్తారు. సో ఒక్కొక్క జాబ్కు వెళ్ళినప్పుడు ఆ జాబ్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పట్టినట్టు మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుడు గనక మనల్ని ఎన్నుకోవాలంటే పరిచర్య నిమిత్తం కావచ్చు, కుటుంబం నిమిత్తం కావచ్చు, మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ కుటుంబంలో ఎక్కడైతే ఉన్నారో ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవాలంటే ఏ క్వాలిటీస్ చూసి అనుకుంటాడు? సో నేను సిస్టర్ అన్నారు, సో ఆ జాబ్కు తగిన రిక్వైర్మెంట్ అన్నారు. సో ఒకవేళ దేవుడికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి? ఎవరైనా చెప్తారా? దేవుడికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి ఒకవేళ దేవుడికి అవసరం అయితే? ఎనీబడి ఎల్స్? దేవుడు హృదయాన్ని చూస్తాడు బ్రదర్. దేవుడు మనుషుల హృదయాన్ని చూస్తారు. మనిషి హృదయాన్ని చూస్తాడు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు, అంతేనా? ఆయనలో ఆసక్తిని చూస్తారు. ఆసక్తి చూస్తాడు. ఓకే, ఇంకా బ్రదర్స్ ఎవరు లేరా? బ్రదర్స్ ఇంకా ఏం చూస్తాడు దేవుడు జనరల్గా? విశ్వాసం చూస్తాడు బ్రదర్. విశ్వాసి. ఓకే, సూపర్. అయితే వారిని ప్రేమిస్తాడు దేవుడు. ఓకే, సరే. ఈరోజు మనము బైబిల్లో ఒక అద్భుతమైన రాజు, ఎలా చెప్తాను అద్భుతమైన రాజు అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారనుకో, జనరల్గా మన ఇండియాలో ఒక స్లోగన్ ఉంటుంది, ఒక స్లోగన్ రామరాజ్యం అనే ఒక పదం ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారనుకో, మిమ్మల్ని పరిపాలించిన రాజుల్లో ఒకవేళ పూర్వీకుల రాజుల్లో ఏ రాజు అంటే మీకు బాగా ఇష్టం అంటే దావీదు అని అంటారు. దావీదుని ఎన్నుకోవడానికి దేవుడు బలమైన కారణం ఏంటి? అండ్ ప్రకటన గ్రంథానికి మీరు వెళ్ళారనుకో, ఎస్ దావీదు జీవితంలో కూడా తప్పులు జరిగాయి, దావీదు కూడా తప్పు చేశారు. కానీ చివరి కొత్త నిబంధన గ్రంథంలో దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన. ఈవెన్ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో కూడా ఆయన దావీదు సంతతిలో వచ్చిన వాడుగా, దావీదు చిగురుగా, దావీదు సంతానంగా పిలువబడ్డాడు. అనగా దావీదుకి ఇచ్చిన దేవుని ఔన్నత్య, దావీదు గొప్పతనం అంత గొప్పది. అయితే దావీదును దేవుడు ఎన్నుకోవడానికి బలమైన కారణం ఏంటి? సో దావీదునే ఎన్నుకోవడానికి బలమైన కారణం ఏంటి అని బైబిల్లో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త ఇంతకుముందు పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. సౌలు జీవితం ఎలాంటిది, సౌలు ఎలాంటి యుద్ధాలు చేశాడు, సో సౌలు రెండో యుద్ధంలో ఏం జరిగింది అన్న విషయాలు ధ్యానం చేస్తూ, సౌలు చూపినటువంటి అవిధేయతను బట్టి దావీదును
లేదా ఇదిగో సౌలు నువ్వు అవిధేయత చూపించావు కాబట్టి దేవుడు తన హృదయానుసారమైన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అనే పదాన్ని వాడతాడు. సో ఇప్పుడు ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరు చెప్పారు, దేవుడు విశ్వాసాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు, లేదా మన ఆసక్తిని చూస్తాడు, మన తీవ్రతను చూస్తారు. సో ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పారు. సో నేను ఏది తప్పులు పట్టట్లేదు, కానీ ప్రాముఖ్యంగా దేవుడు మనం చూసేదంటే మన విశ్వాసం పుట్టాలన్నా, మన ఆసక్తికి రావాలన్నా, మన తీవ్రత ప్రభు సన్నిధిలో తీవ్రత కలిగి ఉండాలన్నా అన్నిటికీ మూలం ఏదంటే హృదయం. ఇవి ఆలోచనలు, తలంపులు, అది కామం కావచ్చు, జారత్వం కావచ్చు, దేవుని పట్ల ఆసక్తి కావచ్చు, ఏదైనా సరే అన్ని పుట్టేది ఎక్కడి నుంచి అంటే హృదయంలో నుంచే. సో దేవుడు ప్రాముఖ్యంగా మనం చూసేది అంటే హృదయాన్ని. సో అందుకని దావీదు సమూయేలు ప్రవక్తతో దేవుడు ఈ మాట అంటాడు. ఏం చెప్పాడు? అదే విషయాన్ని కొత్త నిబంధనలో సౌలు తన మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు దావీదు గురించి కొన్ని మాటలు చెప్తాడు. ఏంటి ఆ మాటలు? ఏం జరిగింది? దావీదు మనసు ఏంటి? దావీదు హృదయం ఎలాంటిది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? సో దయచేసి చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. సో నిజంగా దావీదు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఒకవేళ మనకు కూడా అలాంటి మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. జనరల్గా మనం ఎవరైనా ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు మన వివాహ జీవితంలో కావచ్చు, లేదా మన ఎంప్లాయ్గా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక కోరికలు ఉంటాయి. ఇలా ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి అబ్బాయిలకు ఎర్రగుండే అమ్మాయో, లేదా ఇంత పొడుగు జుట్టు ఉండే అమ్మాయో, లేదా మంచి స్టైల్గా ఉండే అమ్మాయో, రకరకాల ఒక్కొక్కరికి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే అమ్మాయిల జోలికి వెళ్తే మంచి హైట్ ఉండాలి, మంచి హెయిర్ ఉండాలి, లేదా మంచి సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి, లేదా కండలు బాగా తిరిగి ఉండాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నాకు తెలిసిన ఫ్రెండ్ అని కాదు కానీ నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎప్పుడైనా జనరల్గా ఏమనుకునేవాడు అంటే, పెళ్లి చేసుకుంటే ఇంత పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఒకరొక క్యూరియాసిటీ అనమాట. విచిత్రం ఏంటంటే వాళ్ళ భార్యకు పెళ్లి నిజంగానే వాళ్ళ భార్యని ఇంత పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. కానీ చివరికి ఒక 6 monthsకో 7 monthsకో ఇంత పొడుగు ఉన్న జుట్టు కాస్త ఇంత అయిపోయింది అది. సో ఏ షాంపూ పడుతుందేమో తెలియదు కానీ అట్లా మొత్తానికైతే ఇంత జుట్టు ఇంత అయిపోయింది. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని. అయితే దేవుడు కోరుకుంటే ఎలాంటి వ్యక్తులు కోరుకుంటాడు, ఎలాంటి మనసు, లేదంటే ఎలాంటి హృదయం, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే కోరుకుంటాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం. ఓకేనా? మీ చేతిలో బైబిల్ ఉంటే తీసుకోండి, పక్కన ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఒకవేళ బైబిల్ లేవున్నా అంటే కనుక సో నేను స్క్రీన్ మీద చూపిస్తాను, డోంట్ వరీ. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. సో దావీదు గురించి సమూయేలు ప్రవక్త ఏం చెప్తాడు, అండ్ అంత మాత్రం కాకుండా సౌలు కూడా తన మొట్టమొదటి ప్రసంగంలో, కొత్త నిబంధన గ్రంథంలో సౌలు మొట్టమొదటి ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం కుప్ర అనే దీవికి వెళ్తాడు. ఆ కృప అనే దీవిలో సౌలు ప్రసంగం చేస్తాడు. అది మొట్టమొదటి ప్రసంగం అనలేం కానీ చాలా ప్రసంగాలు చేసింటాడు దాని ముందు. బట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల గ్రంథంలో రికార్డ్ చేసిన ఫస్ట్ సెరమనీ, లేదా మొట్టమొదటి ప్రసంగం ఎవరిది? పౌలుది. సో అదేంటో అందులో సౌలు దావీదు గురించి ఏం చెప్తాడో అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దాట్, సో మనం ఒకసారి చూద్దాం బైబిల్లో సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు అనేది. ఒక నిమిషం. మీకు కనిపిస్తుందా? బైబిల్ వర్స్ కనిపిస్తున్నాయా? ఎస్. సో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే, ఒక నోట్ చేసుకున్నట్లయితే కనుక మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. 13. ఓకే. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండను, అయితే నీ రాజ్యము నిలవదు. ఈ మాట ఎవరితో చెప్పాడంటే సమూయేలు అనే ప్రవక్త సౌలుతో చెప్తున్నాడు. సౌలు, నువ్వు చేసిన పనికి రాజ్యం ఉండదు, పోతుంది రాజ్యం. నీ రాజ్యం అనుకోకుండా తీసేస్తున్నాడు దేవుడు. అయితే దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సదాకాలం ఉంచాలనుకున్నాడు, కానీ నువ్వు చేసిన తప్పును బట్టి తీసేస్తున్నావు. తీసేసి ఏం చేస్తున్నాడో తెలుసా? 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చూసారా? దేవుడంట ఒక వ్యక్తిని, తన హృదయానుసారమైన వ్యక్తిని కనుగొన్నాడంట. ఇంతకు దేవుని హృదయానుసారం అంటే ఏంటి దేవుని హృదయం? ఎవరైనా చెప్తారా? నిందా చెప్పా మెసేజ్ స్టార్ట్ చేయకముందే. సో ఈ సిరీస్ అంతా, అంటే ఈ వాక్యం కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో ఉంటుంది అని చెప్పా. సో ఎవరైనా సరే అన్న దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు అనుకుందాం, దావీదు అనే వ్యక్తి దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తి. ఎందుకు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి? లేదా ఒకవేళ దేవుని చిత్తానుసారంగా అసలు దేవుని చిత్తం ఏంటి? అసలు దేవుని చిత్తం అనే విషయం దావీదుకి ఎలా తెలుస్తుంది? ఏమైనా అర్థమవుతుందా?
అర్థం కాలేదనా? ఏదో అర్థమైనట్టుందన్నా కానీ అర్థం కాదంటారా? సరే, అడగడం కన్నా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఒకవేళ డౌట్ ఉన్నట్టే లాస్ట్‌లో అడుగుదాం. సో, దావీదు అనే వ్యక్తి నా హృదయానుసారుడు లేదా నా చిత్తాన్ని ఎరిగినవాడు, నా చిత్తానుసారమైనటువంటి మనసు గలవాడు. అటువంటి వ్యక్తిని నేను అధిపతిగా నియమిస్తున్నానన్నాడు. అంటే దేవుని చిత్తంని ఎవరైతే తెలుసుకున్నారో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తము, దేవుని మనసు ఏంటి ఎరిగినవాడు. ఈ దేవుని చిత్తాన్ని గురించి సౌలు అనే వ్యక్తి మొదటి ప్రసంగం చేసేటప్పుడు, పౌలు మొదటి ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట చెప్తాడు. అదేంటో చూస్తా చూడండి. అది అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం. సేమ్ అది కూడా అపోస్తలుల కార్య గ్రంథం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13, అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22 అనుకుంటాను. ఐ థింక్ చూద్దాం. ఎస్, 22. తర్వాత అతనిని తొలగించి, అతన్ని ఏమంటారు 27 అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు ఏంటి అంటే, దేవుని చిత్తానుసారమైన మనసు, దేవుని హృదయానుసారుడు అనే పదాలకు అర్థం ఏంటంటే నా ఉద్దేశములన్నీయు, అక్కడ రాబడి చూడండి, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడును, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చును. నా ఉద్దేశాలన్నీ అతడు నెరవేరుస్తాడు. దేవుని ఉద్దేశాలు ఏంటి? దావీదుకు దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసు? మీకు నా ప్రశ్న అర్థమవుతుందా? చాలా జాగ్రత్తరండి. సో దేవుడు చెప్తున్నాడంటే దావీదుని ఎన్నుకున్నటువంటి దావీదు నా హృదయానుసారుడు. అయితే హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు అనే పదాలకు నానార్థాలు లేదా పర్యాయ పదాల అర్థం ఏంటంటే, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నా ఉద్దేశాలు, నా మనసులో ఏముందో, నా ఆలోచనలు ఎలాంటివో, నా తలంపులు ఎలాంటివో అవన్నీ దావీదు తలంపులు అలాంటివే, దావీదు ఉద్దేశం కూడా అలాంటిది. సో నా ఉద్దేశాలన్నీ దావీదు నెరవేరుస్తాడు అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తా. సంజీవ్ తేజ అనే నన్ను దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుని పరిచర్య నేను చేయాలనుకో, దేవుని పరిచర్య నేను చేస్తున్నప్పుడు దేవుడు ఏమైతే ఆలోచిస్తున్నాడో, దేవుడు ఎలా నడవమంటున్నాడో, ఎలా చెయ్యమంటున్నాడో ఆ ఉద్దేశాలు, ఆ ప్రణాళిక, ఆ మనసు ఆయన ప్రకారం నేను చేయాలి. ఆయన ప్రకారం చేసే మనసు నాకుంటేనే నన్ను ఎన్నుకుంటాడు. అలాగే ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దేవుని చిత్తానుసారం దేవుని ఉద్దేశాలు చేయాలి. నా ఉద్దేశం కాదు, నా కోరికలు కాదు, నా ఇష్టాలు కాదు, నా వ్యామోహం కాదు, నా కోరికలు కాదు, నా దేవుడు, నా యజమానుడు, ప్రాణం పెట్టిన నా తండ్రి ప్రకారం బ్రతకాలి అని ఎవరైతే కసి కలిగి ఉంటారో, తాపత్రత కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు చూస్తాడు దేవుడు. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. నేను కూడా మా చర్చిలో చూస్తుంటాను కొంతమందిని. ఏంటంటే వాళ్ళ శరీర కోరికల అనుసారం, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ గర్వం, వాళ్ళ అహంకారం, వాళ్ళ చిత్తమే లేదా వాళ్ళ యుగో సాటిస్ఫాక్షన్ చేయడానికి కొంతమంది పరుగులు తీస్తుంటారు. అలా వాళ్ళ కోసం వాళ్ళు బతున్నారా? దేవుడి చిత్తం కోసం, అది బాధైనా, కన్నీరైనా, వేదనైనా దేవుడి చిత్తం చేయాలి, ఆయన్ని సంతోష పెట్టాలి అనే దీవారాత్రము దాని గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారా? ఈ రెండిట్లో ఎవరు గొప్ప వాళ్ళంటే, దేవుడి చిత్తం చేయాలి, దేవుడి సంకల్పం చొప్పున నడవాలి. అది వివాహమైనా, పరిచర్య అయినా, కుటుంబంలో అయినా, ఏ విషయమైనా సరే దేవుడి చిత్తం చేయాలి అనే థాట్ ఉంటుంది చూసారా, అనే డిజైర్ ఉంటుంది చూసారా, అటువంటి వ్యక్తులు చూస్తాడు ఎక్కువ దేవుడు. మీకు అర్థమవుతుందా? ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, దేవుడికి కావాల్సింది మేకలు కాదు, గొర్రెలు అన్నాడు. ఈ కాలంలో గొర్రెలు అనే పదాన్ని చాలా మంది బూతుగా వాడుతున్నారు, కానీ జనరల్ గా గొర్రెకు సింబాలిక్ పర్యాయ పదం చాలా అద్భుతమైన అర్థం ఉంది. సో గొర్రెలకు మేకలకు తేడా ఏంటంటే, మేకలు ఎక్కడన్నా కనిపించింది అనుకో ఆహారం, ఎటు పడితే అటు వెళ్తాయి. కనపడింది అనుకో, ఒక చోట స్థిరంగా ఉండదు. మేక యజమానుడు చెప్పినట్టు ఉండదు. మేకను చాలాసార్లు కంట్రోల్ పెట్టాలంటే యజమానుడు తల ప్రాణం తోక్కొస్తుంది. గొర్రె అలా కాదు. గొర్రె ఎలాంటిదంటే, యజమానుడు ఏం చెప్తే, ఎక్కడ చెప్తే, ఎలా వెళ్ళమంటే అలా వెళ్తుంది గొర్రె. సో దేవుడు ఏం చెప్తే, ఎలా చేయమంటే, ఎలా లోపడమంటే, ఎలా విధేయత చూపమంటే, ఎప్పుడు మాట్లాడమంటే, ఎప్పుడు మాట్లాడద్దంటే, అలా ప్రతి దానికి దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తులను దేవుడు అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఇష్టపడతాడు. ఓకేనా? అయితే ఇప్పుడు అసలైన సిసలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుని ఉద్దేశం మనకు ఎక్కడ తెలుస్తుంది, లేదా దేవుని ఉద్దేశాలు ఏంటి? సౌలును పక్కకు పెట్టి దావీదును ఎన్నుకున్నాడంటే, దావీదులో దేవుని ఉద్దేశాలు చూశాడంటే ఏముంది దావీదులో? ఇంతకు దేవుని హృదయం దావీదుకి ఎలా తెలుసు? జనరల్ గా అప్పుడప్పుడు కొంతమంది స్త్రీల గురించి కవితలు, పాటలు కూడా, లేదంటే కవితలు కావచ్చు, పాటలు కావచ్చు, కొంతమంది పెద్ద పెద్ద కవులు, ఋషులు పాటలు కూడా రాశారు, పద్యాలు రాశారు. ఎందుకంటే స్త్రీల మనసు సముద్రపు లోతంత లోతైనది, స్త్రీలను అర్థం చేసుకోవడం కష్టం, వాళ్ళ మనసులు గెలవాలంటే మూడో ప్రపంచ యుద్ధం, ఇట్లా కొంతమంది కవితలు రాస్తారన్నమాట. అంటే మన ఇంట్లో ఉన్న భార్యో, మన ఇంట్లో ఉన్నటువంటి చెల్లో, అక్కో, మన ఇంట్లో ఉన్నటువంటి భర్తో ఎప్పుడు ఎలా మారతాడో కొన్నిసార్లు మనకే అర్థం కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో అర్థం చేసుకోవడం కష్టం. కేవలం మనుషులకే సుమా. ఇంకా భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడి మనసు తెలుసుకోవాలంటే ఎలా?
భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని మనసు, ఆయన ఉద్దేశాలు ఏంటి మనకు ఎలా తెలుస్తాయి? మీకు అర్థమవుతుంది చెప్పేది? ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు దేవుని మనసులో ఏముంది, దేవుని ఉద్దేశాలు ఏమున్నాయి అని చెప్పుకుంటూ పోవాలంటే దాదాపు ఒక 2, 3 నెలలు, 4, 5 నెలలు చాలా టైం పడుతుంది, సిరీస్ పడుతుంది. అయితే సౌలు తన సౌలు తన రాజ్యరికాన్ని, తన అభిషేకాన్ని, తన దేవుడు కలిగి ఉన్న సంకల్పాన్ని పోగొట్టుకోవడానికి, దావీదు పొందుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన కారణాలు 3 చెప్తారు. చాలా మంది బైబిల్ పండితులు 7 చెప్తారు. కానీ 3 సో మీరు టైం సరిపోదు కాబట్టి ఒక 3 చెప్తారు. ఈ 3 అతి ప్రాముఖ్యమైనవిగా భావించి మీ జీవితంలో ఈ 3 కలిగి ఉన్నాయో లేదా గుర్తుపెట్టుకో. ఈ 3 ప్రతిరోజు ఎవ్రీడే ఆ కైండ్ ఆఫ్ డిజైర్ ఉంటుంది చూసారా, ప్యాషన్, కసి ఉంటుంది చూసారా, ఈ 3 లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 లక్షణాలు పరిపూర్ణంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే, పరిచర్యలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సేవలో కావచ్చు, మన ఆత్మీయ యాత్రలో కావచ్చు చేస్తున్నట్లయితే, మీరు దేవుని ఉద్దేశాన్ని క్రియల్లో పెడుతున్నారని అర్థం. మీరు దేవుణ్ణి సంతోషపెడుతున్నారని అర్థం. ఇంకా అర్థం చెప్తా. నేను బాగా కష్టపడి వచ్చాను. అంటే పొద్దునకి పనికి వెళ్ళా అనుకోండి, ఒక బయలుదేరి పనికి వెళ్ళా, పొద్దున పోయి సాయంత్రం వరకు కష్టపడి వచ్చా, ఇంటికి వచ్చిన. ఇప్పుడు పనికి వెళ్ళి వచ్చిన నా ఒళ్ళు లేదా నా శరీరం అలసిపోతుంది కదా. ఇంటికి వెళ్తానే మంచిగా భోజనం చేయాలి, మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇంటికి వెళ్తానే మంచిగా పలాని భోజనం చేయాలి, పలాని కూర ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏదైనా ఒక కూర ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ కూర లేదా దొండకాయ కూర, లేదా అనుకో చికెన్ అనుకుందాం. సరే, ఈరోజు ఇంటికి వెళ్ళి మంచిగా చికెన్ సంగటి లేదా చికెన్ అన్నం తినాలి, ఈరోజు బాగా కష్టపడ్డాను, ఒళ్ళు అంత నొప్పులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉంది, ఇంటికి వెళ్తేనే మంచి చికెన్ తినాలి అని అనుకున్నా మనసులో. అనుకుని ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా మా ఇంట్లో మా అమ్మ కానీ లేదా వైఫ్ కానీ కరెక్ట్ చికెన్ తెచ్చి కరెక్ట్గా భోజనం తెచ్చి పెట్టింది. అదే చికెన్ భోజనం. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? అరే కరెక్ట్గా నేను చికెన్ తిందాం అనుకున్నా, కరెక్ట్గా చికెన్ ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నా, అదే నా ఇంటికి ఉంది, నా ప్లేట్లో ఉంది. ఎంత అదృష్టమో. మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే ఇష్టపడతామో, మనం కోరుకున్న వస్తువే, మనం ఆశపడ్డ వస్తువే మన భర్త ద్వారానో మన భార్య ద్వారానో పొందుకున్నాం అనుకో, నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడండి, నా బాధ నా సమస్యను అని సంతోషపడతాం. అవునా కదా? సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో, దేవుడు ఏదైతే మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడో, ఆయన కోరుకుంటున్న దాన్ని, ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మనం చేసామనుకో, ఆయన సంతోషపడతాడు. నా పాయింట్ మీకు ఏమైనా అర్థవుతుందా? ఆయన ఆశపడుతున్న దాన్ని, ఆయన కోరుకున్న దాన్ని కరెక్ట్గా అదే టైంలో నువ్వు చేసావనుకో, దేవుడు ఇంకెంత సంతోషపడతాడు. సేమ్ అలాగే దావీదు జీవితంలో ఏం జరిగింది? దావీదును ఎందుకు దేవుడు నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అని ఎందుకు అన్నాడు? ఏం చూశాడు దేవుడు దావీదులో? ఏముంది దావీదులో? దావీదు మనసులో, దావీదు హృదయం ఎలాంటిది? ఈ విషయం అర్థం అవ్వాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ప్రాముఖ్యంగా 3 చెప్తాను. ఈ విషయం అర్థం అవ్వాలంటే ముందు మీకు 3 వ్యక్తుల గురించి అర్థం అవ్వాలి. 3 వ్యక్తుల గురించి వాళ్ళతో గుర్తుపెట్టుకోండి. దావీదు దేవుని హృదయానుసారుడా ఎందుకు అన్న విషయం అర్థం అవ్వాలంటే 3 వ్యక్తుల గురించి అవ్వాలి. మళ్ళా 3 ఎందుకున్నా, ఈ దావీదు గురించి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఇంతకుముందు సౌలు ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ దావీదు ఉన్నాం, మళ్ళీ 3వ వ్యక్తి ఎంతమంది గురించి అర్థం చేసుకోవాలంటారేమో, తప్పకుండా అర్థం చేసుకోవాలి. 3 వ్యక్తులు ఎవరన్నా? 3 అంటే 1 సౌలు, 2 దావీదు, 3 యేసుక్రీస్తు. ఈ 3ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ 3లో ఉన్న 3 సిమిలర్ క్వాలిటీస్. క్షమించండి, సౌలుకు ఈ క్వాలిటీస్ ఉండవు. దావీదుకి ఏ సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయో సాక్షాత్తు యేసుక్రీస్తుకు కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను కొంచెం అర్థం చేసుకోవడానికి. ఓకేనా? రైట్. కనిపిస్తుందా? ఎవరో ఒకరు చెప్తారా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎస్, గుడ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే సౌలు ఉన్నాడు, తర్వాత దావీదు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, సౌలును దేవుడు తోసేశాడు. సౌలు వద్దన్నాడు, దేవుడు సౌలును వద్దన్నాడు, కొట్టేశాడు. అయితే దావీదుని ఎన్నుకున్నాడు. ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడంటే, దావీదు మనసు దేవుడు మనసు ఒకటే అన్నాడు. అవునా? అంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తా అన్నాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశాలు ఈ భూమి మీద బ్రతికినప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు కూడా అవే ఉద్దేశాలు నెరవేర్చాడు. మీకు ఏమైనా అర్థవుతుందా? ఇప్పుడు దేవుని ఉద్దేశాలు దావీదు యేసుక్రీస్తు ఉద్దేశాలు వేరంటారా? నా పాయింట్ అర్థం చేసుకోండి. తండ్రి అయిన యెహోవా లేదా తండ్రి అయిన దేవుని ఉద్దేశాలు, యేసుక్రీస్తు ఉద్దేశాలు, పరిశుద్ధాత్మ ఉద్దేశాలు వేరు మనసుల వేరు ఉద్దేశాలు అంటారా? లేదన్నా వీళ్ళ 3కి ఒకే ఉద్దేశం, ఒకే ప్లానింగ్, ఒకే పర్పస్, ఒకే హృదయం అంటారా? మీరేమంటారు? లేదన్నా డిఫరెంట్గా ఉంటారు, మా ఇంట్లో భార్య భర్త ఉన్నట్టు, నేను ఒకటంటే నా భార్య ఒకటి ఉంటుంది, సో వాళ్ళు కూడా అలాగే ఉంటారు అంటారా? లేదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళు 3 ఏకమంటారా? ఏమంటారు మీరు? ఏకం, ఒకే ఉద్దేశం పాస్టర్ గారు. ఎస్, ఏకమే కదా. సో అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం మనం తెలియాలంటే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు అంటే ఎలాంటి మనస్తత్వంతో, ఎలాంటి ఉద్దేశాలతో పరిచయం చేశాడు అది అర్థమవుతే, దావీదు మనసు ఈ 2 ప్యారలల్ ఉంటాయి. ఈ 2 ప్యారలల్కు సౌలు జీవితం క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. నా పాయింట్ అర్థమవుతుందా?
నా పాయింట్ అర్థమవుతుందా? దావీదు హృదయం మీకు అర్థం అవ్వాలంటే, దావీదు దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని దావీదు అలా బతికాడంటే, ఎలా దావీదు దేవుని మెప్పించగలిగిన విషయం మీకు అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి కొన్ని ప్యారలల్ లక్షణాలు దావీదులో ఉండాలి. ఈ దావీదులో యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు సౌలులో ఉండవు. సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, లేదా యేసుక్రీస్తులో దావీదులో ఉన్నటువంటి లక్షణాలు మనకుంటే, మనం కూడా దేవుని ఉద్దేశాన్ని ఎంతో కొంత నిర్వర్తించిన వాళ్ళం, క్రియలో పెట్టగలిగిన వాళ్ళం, దేవుని చిత్తాన్ని సంతోష పెట్టగలిగిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? సో కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి ఆ ఇమేజ్. కనిపిస్తుందా? సో సౌలు క్వైట్ ఆపోజిట్, దావీదు హృదయం యేసుక్రీస్తు హృదయం, లేదా వీళ్ళు ప్యారలల్గా ఉంటాయి. అర్థమవుతుందా? అయితే సౌలు హృదయానికి దావీదు హృదయానికి క్వైట్ ఆపోజిట్, అలాగే సౌలు హృదయానికి యేసుక్రీస్తు హృదయానికి క్వైట్ ఆపోజిట్. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు మనసు. ఈ దావీదు మనసు మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తులో అదే మనసు ఉండాలి, దావీదులో అదే మనసు ఉండాలి. వీళ్ళిద్దరిది ఒకే మనసు అయి ఉండాలి. అప్పుడు దేవుడి ఉద్దేశాలు ఒకటైనట్టు. నేను ఎందుకు ఈ డయాగ్రామ్ ఇచ్చానంటే, జనరల్గా మా చర్చిలో నేను ఇంతకుముందు మెసేజ్ చెప్పేటప్పుడు నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, కొంతమంది చదువుకోని వాళ్ళు, కొంతమంది చదువు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మాక్సిమం నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళే ఉంటారనే ఉద్దేశంతో నేను మీకు అర్థమయ్యే భాషలో వివరించి చెప్తున్నాను. సో కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి, సౌలు జీవితం క్వైట్ ఆపోజిట్, దావీదు యేసుక్రీస్తు, ఈ 2 ప్యారలల్ ఉంటాయి. ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనకు అర్థవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సౌలు ఏం చేశాడు, సౌలులో ఏం లేదు అన్న విషయం మనం చూద్దాం. 3 పాయింట్, సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పండి. రైట్, చూద్దాం. ఒక్క నిమిషం అంటే చూపిస్తున్నాను. రైట్, చూసారా? సో మొట్టమొదటిది ఏంటంటే, ఎప్పటి గుర్తుపెట్టుకోండి, దేవుని సంతోష పెట్టాలంటే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత నివర్తించాలంటే, మీరు ఒక పనిలో ఒక యజమానుడి కింద దాసులుగా చేయాలంటే, మీరు చేయాల్సిన మీ ఎదుట ఉన్న మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే, ఆ కంపెనీకి, ఆ జాబ్కు వాళ్ళు ఏమైతే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే చేయాలి. అది ప్రాముఖ్యంగా చేయాలి మొట్టమొదటి. అలాగే దేవుడు మన పరిచర్య పిలిచిన తర్వాత, దేవుడు మనల్ని సేవలోకి పిలిచిన తర్వాత, దేవుడు మనల్ని ఆత్మీయులుగా లేదా విశ్వాసులుగా పిలిచిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే, మొట్టమొదటి గోల్ ఏంటంటే, దేవుని చిత్తం తప్ప దేవుని చిత్తాన్ని ప్రాముఖ్యంగా అదే గోల్గా, అదే గురిగా, ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కన్నీరైనా సరే దేవుని చిత్తమే చేయాలి అన్న ప్రాముఖ్యమైన దాన్ని గురిగా పెట్టుకోవడం. సో కాబట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం చూపిస్తాను. ఇప్పుడు కాదు మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా రాసుకున్నట్టయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రి చిత్తం చేయాలన్న మొట్టమొదటి ఆశ. సో కాబట్టి మీరు ఈ విషయం చూడండి. కావాలంటే తండ్రి చిత్తం చేయాలని దావీదు ఎంత ఆశ అంటే, కీర్తన గ్రంథంలో దావీదు రాస్తాడు. రాజు అయిన తర్వాత లేదా రాజు కాకముందు నుంచి దావీదుకు ఉండే లక్షణం ఏంటంటే, తండ్రి చిత్తం చేయాలి లేదా దేవుని చిత్తం చేయాలనేటువంటి లక్షణం కలిగిన వాడు ఎవరంటే దావీదు. దేవుని మనం ఎప్పుడు మెప్పించగలుగుతాం, దేవుని చిత్తానుసారం ఎప్పుడు ఉండగలుగుతామంటే తండ్రి చిత్తం చేయడు. కాబట్టి చూడండి, బైబిల్లో రిఫరెన్స్ చూద్దాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. మై ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న మాట చెప్పాలి. నేను ఇంతకుముందు ఎక్కడో విన్నాను, కీర్తన గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది సేవకులు కావచ్చు, కొంతమంది తెలియక పరిచారకులు కావచ్చు, కీర్తనలు 40వ అధ్యాయం అంటారు. దయచేసి కీర్తన 40 అధ్యాయం అనకండి, అధ్యాయం అంటారు కీర్తన గ్రంథాన్ని. కీర్తనలు 40 అని పలకండి, ఓకేనా? ఎవరైనా సరే అలవాటు అయిపోతే కనుక ఎప్పుడైనా సరే మీరు బయట బహిరంగంగా కావచ్చు, ఎక్కడైనా ఫ్రెండ్స్తో కావచ్చు, కీర్తన 40వ అధ్యాయం తీయండి అని అనొద్దండి, 40వ కీర్తన అనండి. ఎందుకంటే కీర్తనలు అధ్యాయాలు అని అనరు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దావీదు రాజ్యంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. కీర్తన గ్రంథాల గురించి. కీర్తన గ్రంథంలో సెలహ అని అంటారు కదా, ఎందుకు సెలహ అని ఉందో తెలుసా? ఆగి ఆలోచించాలనా? ఓకే, రైట్, సూపర్. కీర్తన 119 కీర్తనలో ఆల్ఫా అని ఉంటది, పైన చూసారా? సో కీర్తనలు ఎందుకు రాశారు? యార్త కీర్తన అంటే మనం దావీదు రాజ్యంలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు దీని గురించి మనం ఇంకొక కొంచెం క్లియర్ గా ధ్యానం చేయబోతాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో దావీదు ఎలా దేవుని చిత్తాన్ని చేయడానికి ఆత్రపడేవాడు, తాపత్రపడేవాడు. చూడండి, కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. చూసారా, దావీదు అంటున్నాడు, ప్రభువా నీ చిత్తం చేయటమే నాకు సంతోషం. చూసారా, నీ చిత్తం చేయాలి, నీ చిత్తానుసారంగా బ్రతకాలి. నీ చిత్తం ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను రాజుగా అనుకున్నావు అంటే నీ చిత్తం ఏంటి? ఏదో ఉంది, ఎందుకో ఏదో ప్రణాళికతో నన్ను అనుకున్నావు, ఏదో సంకల్పంతో అనుకున్నావు. ఆ సంకల్పం ప్రకారం నేను నీ చిత్తానుసారంగా బ్రతకాలి అనేది దావీదు యొక్క ఉద్దేశం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మళ్ళీ ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ఈ భూమి మీద 2000 సంవత్సరాల కింద సేవ చేశారా లేదా? సూపర్. ఇప్పుడు ప్రశ్న
యేసుక్రీస్తు ఏ ప్రాంతాల్లో సేవ చేశారు? అంటే ఆ పక్క యూదా, గలిలయ, సమరయ. యూదయ, గాలయ, సమరయ. ఓకే. గుణ సిస్టర్ గుణ గారు మీరు కృపాతక తప్ప మిగతా వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి. యేసుక్రీస్తు యూదయ, గలిలయ, సమరయలో సేవ చేశారు. ఓకే. ఎందుకు ఆ ప్రాంతాల్లో సేవ చేశారు? రోమ్కి ఎందుకు వెళ్ళలేదు? సిరియాకు, అంతియోకాకు, తర్వాత పిలుపు పట్టణానికి, రోమ్ పట్టణానికి, ఇటలీ పట్టణానికి ఎందుకు యేసుక్రీస్తు వెళ్ళి సేవ చేయలేదు? అంటే యేసుక్రీస్తు వాళ్ళకి ఇష్టం లేదా? త్వరగా టైం అయిపోతుంది. ప్రాంతాల్లో పౌలు ద్వారా ఎన్నుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులు కదా, వాళ్ళ మధ్య. ఇశ్రాయేలీయుల్నే యుద్ధకే వచ్చానని, లేదా నెక్స్ట్ తర్వాత పౌలుని పంపుదామని, లేదంటే ఇంకొక సేవకుని పంపిద్దామని, అంతేనా? ఒకరొక మాట ఒకరొకరు చెప్పారు. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? అయితే కరెక్ట్ ఆన్సర్ అది కాదు, నేను చెప్తాను. అయితే నేను అడుగుతున్నా, మీరు ఏమనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, ఎందుకంటే యేసుక్రీస్తు యూదయ, గలిలయ, సమరయలోకి వచ్చారు కదా, మీరు ఎందుకు భారతదేశంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు? భారతదేశానికి ఎందుకు వచ్చారు? సాక్షాత్ యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఇశ్రాయేలు యుద్ధకే కానీ, నశించున్న గొర్రెల యుద్ధకే కానీ మీరు ఎవరైతే వెళ్ళదని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలా ఉంది కదా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు? అనేక దేశాలకు ఎందుకు సువార్త ప్రకటింపబడింది? ఎందుకు యేసుక్రీస్తుకు అంత్యోకాలో ఉండేవాళ్ళు, రోమాలో ఉండేవాళ్ళు, ఇటలీలో ఉండేవాళ్ళు ఇష్టం లేదా? వాళ్ళకి వెళ్ళి సువార్త చేయొచ్చు కదా. అంతెందుకు యూదయ, గలిలయ, సమరయలో ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు. ఏ సిరియా ప్రాంతంలో లేరా? అంతియోకాలో లేరా? బబులోన్లో లేరా? రోమ్ పట్టణంలో, ఇటలీ పట్టణంలో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు లేరా? వాళ్ళని స్వస్థపరచచ్చు కదా. ఎందుకు ఇశ్రాయేలు జాతిలో చేశాడు అంటే ఏం చెప్తారు? ఎన్నుకున్న జనాంగం. ఎన్నుకున్న జనం అంటే మిగతా వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు. మీకు అర్థం బాగా చెప్తా. సొంత పిల్లలు. బ్రదర్ ఎస్, అర్థం చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు 3 కొడుకులు అనుకోండి. మా నాన్న నన్ను మాత్రమే ఎన్నుకొని, నాకు మాత్రమే ఒకవేళ నేను కుంటివాడినైనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, నష్టపోతున్నా, నన్ను మాత్రమే బాగు చేస్తూ, నన్ను మాత్రమే స్వస్థపడుతున్నాడు అనుకో, మిగిలిన నా తమ్ముళ్ళు ఏదైనా స్వస్థపరచడం, వాళ్ళని సరిగా పట్టించుకోలేదు అనుకో, ఇప్పుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి అలా చేశాడు అనుకో, అప్పుడు స్వార్థం అవుతుంది కదా. నశించుచున్న ఆత్మల ద్వారా దగ్గరికే వెళ్ళాడు దేవుడు. నశించిన అంటే అన్ని జనులు నశించలేదా? రోమ్ లో ఉన్న వాళ్ళు, ఇటలీలో ఉన్న వాళ్ళు, తర్వాత అన్ని జనులు విగ్రహారాధనలోను, వ్యభిచారంలోను, రోమ్ అనే పట్టణం అప్పటికి భయంకరమైన వ్యభిచారంతో ఉంది. అలాంటి పట్టణం నశించలేదా? కాదు బ్రదర్. హలో బ్రదర్. చెప్పండి, చెప్పు దివాకర్. కాదు, ఇప్పుడు 3 పిల్లలలో కింద పడేవాడినే నాన్న చూస్తాడు గాని కింద పడకుండా నడిచేవాడిని చూడరు కదా. నేను అదే అంటున్నా. యూదయ, గలిలయ, సమరయ అనే ఈ 3 పట్టణాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పడిపోలే. యావత్తు ప్రపంచమంతా, మానవ జాతి అంతా నశించిపోతుంది. ఏ నరుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు రోమిలకు రాసిన పత్రిక పౌలు అంటాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు రోమ్ పట్టణానికి, ఇటలీ పట్టణానికి వెళ్ళలేదు? పౌలును, పేతురును 12 మంది శిష్యులు ఎందుకు పంపించాడు? ఆయన వెళ్ళి చేయొచ్చు కదా అనేది నా ప్రశ్న. అంటే దేవుని చిత్త ప్రకారం ప్రవచనం నెరవేర్పు కోసం కూడా చేశారు. ప్రవచనం నెరవేర్పు కోసం చేశారు. ఓకే, కొంచెం టచ్ అయ్యారు లతా ప్రేమ గారు సిస్టర్. ఓకే, సూపర్. తండ్రి చిత్తమును బట్టి కూడా ఇది పాయింట్. ఇది అస్సలైన పాయింట్ ఏంటంటే, ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకున్నా యూదయ, గలిలయ, సమరయలో ఉన్నారు అనుకుందాం. యేసుక్రీస్తు 3.5 సంవత్సరం సేవ చేశారు కదా. ఒకవేళ యేసుక్రీస్తు అనుకుంటే 1 year లో 3 years లో పౌలునే అనే పత్రికలు రాసి పౌలునే అంత సేవ చేస్తే, యేసుక్రీస్తు ఒకవేళ పత్రికలు రాయాలనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు కనుక సంఘాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఇంకెన్ని చేయగలుగుతాడు? ఇంకెంత సేవ చేయగలుగుతాడు? ఈ పౌలు తిరిగిన రోము, ఇటలీ ఈ తిరిగిన దానికంటే ఒకవేళ యేసుక్రీస్తు మిషనరీ సేవ చేయాలనుకో, ఒకవేళ సువార్త ప్రయాణం వెళ్ళాలనుకుంటే ఆయన ఎన్ని వెళ్ళగలుగుతాడు? నా ప్రశ్న ఏంటంటే మై ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకండి. యేసుక్రీస్తు ఎందుకు నా గలిలయ, యూదయ, సమరయలో మాత్రమే సేవ చేశాడంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చేయలేక కాదు, ఆయన సంఘాలు స్టార్ట్ చేయలేక కాదు, ఆయన మిషనరీగా ఆయా ప్రాంతాల్లో పౌలు కంటే ఉన్నతమైన సేవ చేయలేక కాదు. ఎందుకు ఆయన ఎక్కడ మాత్రం చేశాడంటే, తండ్రి సంకల్పం, తండ్రి చిత్తం ఏంటో ఆ అప్పగించిన పని మాత్రం చేయడం ఆయన పని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తండ్రి ఏదైతే చేయమన్నాడో అది ప్రాముఖ్యంగా చేయాలి. దానికి కుడికి గాని ఎడమకు గాని వెళ్ళకూడదు. మీకు గుర్తుందో లేదో, దావీదు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువా, ఇదిగో మోసే చనిపోయాడని బాధపడుతున్నావు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ముందుగానే వీళ్ళు మూర్ఖులు, ఏదైనా తేడా జరిగిందా ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కలుసుకొని రాళ్లతో కొట్టి నన్ను చంపుతారు అని నువ్వు భయపడుతున్నావు కదా. యెహోషువా భయపడాకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దీవారాత్రము ధర్మశాస్త్రం ధ్యానం చేయొచ్చు అనేమని తెలుసా? దాన్ని కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండు అని అంటాడు దేవుడు.
గుర్తుదా? సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు నా యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో ఉన్నాడంటే, ఆ ప్రాంతాలు సేవ చేశాడంటే, తండ్రి నువ్వు నాకు ఏదైతే అప్పగించితివో అది నేను చేసి నీకు అప్పగించాను అని సాక్షాత్తు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎక్కడ ఉంటదంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటది. చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు తన నోటి నుంచి ఒక మాట అంటాడు. తండ్రి ఇదిగో, ఇంకా చనిపోతాడు యేసుక్రీస్తు, సిలువకు అప్పగించుతారు. అప్పగిస్తున్నప్పుడు ఇదిగో తండ్రి, నన్ను కన్యక మరియ గర్భాన ఈ భూమి మీదకి రప్పించావు, నన్ను రప్పించావు, ఏ ఉద్దేశంతో రప్పించావు, ఏ ప్రణాళిక రప్పించావు, ఆ ప్రణాళిక అంతా నెరవేర్చి ఇదిగో తండ్రి నీ చేతుల్లో పెడుతున్నా. ఇప్పుడు నా ఎదుట సిలువ మరణం ఉంది, ఆ మరణానికి వెళ్ళబోతున్నా. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదుట తొలగించు, లేదా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసేళ్ళాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, తండ్రి చిత్తం ఏదైతే ఉందో, తండ్రి సంకల్పం ఏదైతే ఉందో, తండ్రి ప్లానింగ్, తండ్రి బౌండరీస్, ఆ బౌండరీస్ లోనే ఉంటూ పరిచర్య చేస్తూ ఆ బౌండరీస్ ఏ బాధ్యత తప్పించాడో, దట్స్ అ మెయిన్ అవర్ ప్రయారిటీ, దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది ఎప్పుడు మర్చిపోగలరు. ఏంటి నా దేవుని ఉద్దేశం అంటే, ఇప్పుడు అనుకుందాం, బిల్లీ గ్రాహం గారు సేవ చేశారు, మదర్ తెరిసా గారు సేవ చేశారు, జార్జ్ ముల్లర్ గారు సేవ చేశారు, అబ్రహం లింకన్ గారు, ఇలా గొప్ప గొప్ప సేవకులు, విలియం కేరీ, జార్జ్ ముల్లర్, డేవిడ్ లివింగ్స్టన్, డేవిడ్ పెరినాటు, డిఎల్ మోడీ, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది సేవకులు రకరకాల సేవ చేశారు. ఇప్పుడు మీరు అనుకుందాం, నేను ఒక మదర్ తెరిసా లా చేస్తాను, నేను ఒక బిల్లీ గ్రాహం లా చేస్తాను, నేను ఇంకొక దైవజనులా చేస్తానంటే అవుతుందా? కుదరదు. నీ పట్ల ఒక సంకల్పం ఉంటుంది, నీ పట్ల ఒక ప్లానింగ్ ఉంటుంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. అదేంటి? నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ యేసుక్రీస్తు ఏమన్నాడో, తర్వాత దావీదు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడో, ఎలా దేవుని చిత్త ప్రకారం సేవ చేశాడో, పౌలు తన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఇదే తన పౌలు మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలారా, దావీదు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడో తెలుసా? ఎటు పడితే అటు పరిపాలించాల. ఎవరు? దావీదు. ఎటు పడితే అట్లు, ఏది పడితే అది చేయలా. చూడండి, కాళ్ళు చూపిస్తాను. ఫస్ట్ అది చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం. పౌలు అంటాడు, పౌలు దావీదు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం. ఇదే 13వ అధ్యాయంలో అపోస్తలుల కార్యగ్రంథంలో 36వ వచనంలో నేను అందులో నోట్ చేశాను. ఒకవేళ మీరు చూడండి, కావాలంటే రాసుకోవాలంటే రాసుకోవచ్చు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. కావాలంటే ఇక్కడ నేను బైబుల్ రెఫరెన్స్ చూపిస్తాను. రైట్, 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. 36 చూడండి, ఏముందా 36. దావీదు కనిపిస్తుందా? దావీదు దేవుని సంకల్పం చొప్పున, నోట్ చూడండి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో యేసుక్రీస్తును హైలైట్ చేస్తున్నాడు. దావీదు కడుపున పుట్టినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు అన్నట్టు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, దావీదు తన తరములో, అనగా తన తరములో, తన జనరేషన్ లో ఎలా సేవ చేశాడంటే, దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి అని చూసారా? మన చూద్దాం చూడండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తరతరము వారికి సేవ చేసి నిద్రించి. ఇది మెయిన్ 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 ఇంపార్టెంట్. ఎలా సేవ చేయాలి, ఎలా పరిచయం చేయాలి, ఎలా నా విశ్వాస యాత్ర. మీరు ఒక తల్లులైతే, మీరు సంఘంలో పాట పాడే వ్యక్తులు, సండే స్కూల్ నడిపించే వ్యక్తులు, పరిచారకులు, విశ్వాసులు, బిలీవర్స్, లేదా మీరు మీ సంఘాల్లో మీ ప్రాంతాల్లో, మీరు తెలంగాణలో ఉన్నారా, కోస్తాలో ఉన్నారా, రాయలసీమలో ఉన్నారా, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాల్లో, మీ కంపెనీల్లో, మీరు జాబ్ చేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, మీ కాలేజీలో మీ పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఆ సంకల్పం చొప్పున మన చుట్టూ ఉన్న జనరేషన్ కు మన బాధ్యతను నిర్వర్తించి చనిపోవడం మన ప్రాముఖ్యమైన లక్షణం. ఏది పడితే అట్టు, ఎటు పడితే అట్టు సేవ చేయడం కాదు. అన్న నా దగ్గర 20 లక్షలు ఉందన్నా, 30 లక్షలు ఉందన్నా, చేస్తాను, వెళ్ళి సేవ చేస్తాను. కాదు కాదు కాదు. నీ దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, డబ్బు లేకపోయినా, డబ్బు ఉన్నాయి, నీ దగ్గర సంఘం ఉంది, సంఘం లేకపోయి ఎటు పడితే అటు చేస్తాను, నాకు ఈ తలంపు వచ్చింది, ఇటు అనిపించింది, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలా చేయాలనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది, అది కానీ కాదు. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని సంకల్పం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఏ పరిచయ నిమిత్తం ఎన్నుకున్నాడు? అది మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో. ఆయన హృదయానుసారుడు అంటే, ఆయన హృదయంలో, ఇప్పుడు అనుకుందాం, ఈ కప్పు ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పు ఉందా, ఈ కప్పు బాత్రూమ్ లో తీసుకెళ్లి స్నానం చేస్తానా దీంతో? నా పాయింట్ మీకు అర్థందా? ఈ కప్పును తీసుకెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తావా? లేదు, చెయ్యం. ఓకేనా? ఒప్పుకుంటు కదా? ఇది దేనికంటే జస్ట్ టీ తాగడానికో, లేదంటే కాఫీనో, టీనో, మన ఏదైనా లిక్విడ్స్ పదార్థాలు మనం తాగడానికి ఉపయోగిస్తుంది అంతే. దీన్ని బాత్రూమ్ ఉపయోగించే కదా. అలాగే సంజు తేజ అనే నన్ను, లేదా ఈ వాక్యాన్ని నిన్ను ఎక్కడ వాడాలనుకుంటున్నాడు దేవుడు? బెడ్రూమ్ లోనా, కిచెన్ లోనా, లేదంటే హాల్లోనా, బాత్రూమ్ లోనా, వరండాలోనా, ఏ పాత్రగా నిన్ను వాడుకుంటాడు? సేమ్ ఎగ్జాక్ట్ గా పౌలు తిమోతి చెప్తున్నాడు, తిమోతి ఆయన నిన్ను వాడుకునే పాత్రగా ఉండుటకై పవిత్రమైన పరిశుద్ధమైన పాత్రగా నిలిచి ఉండు అని అంటాడు పౌలు. తిమోతితో అంటాడు.
ఏ పాత్రగా దేవుడు నేను వాడుకోవాలనుకుంటాడు? ఎలాంటి పాత్రగా? వెండి పాత్ర గానా, బంగారు పాత్ర గానా, లేదా ఒక చెంబు గానా, ఒక ప్లేట్ గానా, ఒక పాత్ర గానా, ఏ పాత్రగా వాడుకోండి. ఆ పాత్ర ఇది ఇది చేసిన పని ఇంకొకటి చేయలేదు. ఇప్పుడు ఇది అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. ఇది గొప్పదా? బకెట్ గొప్పదా? బకెట్ తెలుసా? బకెటా? బకెట. దేనికి ఉండే విలువ దేనికి దానికి అదే ఉంటుంది గొప్ప. బ్రదర్. యెస్. దేనికి అదే గొప్ప. ఎగ్జాక్ట్‌గా. దేనికి విలువ ఉండేవి ఇది బాత్రూమ్‌లో తీసుకొని పోయి బకెట్ లాగా యూజ్ చేస్తామా? చేయలేం. పోనీ బకెట్ తీసుకొని కాఫీలా తాగుతాం ఏమన్నా? ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. బకెట్ ఎవరైనా కాఫీ తాగుతారా? బకెట్ ఎవరైనా టీ తాగుతారా? నేనేం మాట్లాడుతున్నానంటే నువ్వు చేసినట్లు ఇంకొకరు చేయలేరు. వాళ్ళు చేసినట్టు నువ్వు చేయలేవు. దావీదు చేసినట్టు సౌలు చేయలేడు. సౌలు చేసినట్టు దావీదు చేయలేడు. గుర్తుపెట్టుకోండి. సౌలుడు ఎందుకు ఎన్నుకున్నాడో అది గ్రహించి ఆ సౌలు ఎన్నుకున్నటువంటి ఆ ఎన్నికకు తగినట్టు దేవుని చిత్తామిదే చేయాలి అని ఎంత త్యాగమైన వేలైనా చెల్లించి ముందుకెళ్ళింటే గనక దావీదు సౌలు మరో చరిత్ర నిలిచిపోయాడు. ఇందాక చెప్పా. ఎందుకున్నా ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగా. దేవుడికి ఇష్టం లేదా? రోమ్ పట్టణంలో ఉన్న వాళ్ళు ఇష్టం లేదా? గలిలియా, రోము, అంతియోక ఇలా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు నశించుకోవడం దేవునికి ఇష్టమా? లేదు. మరి ఎందుకు ఆ ప్రాంతంలోనే సేవ చేశాడు? ఎందుకు ఆ ప్రాంతంలో చేశాడు అంటే తనను పిలిచిన యజమానుడు అనగా తండ్రి అయిన దేవుడు, నాయనా ఇది చెయ్యి, ఇదిగో నీకు అప్పగించిన బాధ్యత ఇది, నీ బౌండరీస్ ఇది, నువ్వు ఇది నమ్మకంగా చెయ్యి, మిగిలిన నేను చూసుకుంటా. అతి పెత్తనాలు చేయకూడదు మనం. నా పాయింట్ మీకు అర్థమవుతుంది లేదో? యజమానుడు మనకి ఏదైతే అప్పగించాడో ఈ ఆ బౌండరీస్ లోనే మనం ఉండాలి. ఆ బౌండరీస్ లోనే మన పరిచర్య ఏదైతే మనం చేయగలమో, ఎంతైతే మనకు అప్పగించాడో తండ్రి, ఆ బౌండరీస్ లో ఉన్న వాడిని చేయడానికి ప్రాముఖ్యంగా మనం ఆసక్తి చూపించాలి. ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తున్నప్పుడు ఓదియా, గలిలియా, సమరయ ప్రాంతాల్లో చేశాడు. ఎందుకు చేశాడంటే తండ్రి ఆయన కథ అప్పగించాడు. అది దాటిపోలా. ఈరోజు చాలా మంది అన్న నశించిపోతున్నా, అన్న అది చేయబోతుందన్నా, ఇది అయిపోతుందన్నా, కొంతమంది చాలా ఓవరాక్షన్ చేస్తారు. అదేందన్న అంత మాట అంటారేమో. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, మనకు ఇవ్వని బాధ్యత, మనకు అప్పగించని డిజైర్, మనకు అప్పగించని దానిలో దయచేసి ఏలు పెట్టాకండి, ఏలు పెట్టి కోల్పోకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన ఒక స్త్రీ, తెలిసినాను కానీ నాకు తెలియదు కానీ జస్ట్ నేను విన్నాను ఈ సాక్ష్యం ఏంటంటే, ఒక స్త్రీ సేవ చేయాలి, పరిచర్య చేయాలి అని ఆతురత. మంచిదే, దేవుని స్తోత్రం. అయితే ఆమెకు తనకు పాతకాలంలో కొన్ని ఏమంటారు పాతకాల కోసం సంబంధాలు ఉన్నాయి. కొన్ని ఏమంటారు పాప సంబంధాలు ఉంటారు కదా, పాతకాలం దేవుని నమ్ముకోకుండా. అయితే తనకు తెలిసిన ఒక అబ్బాయి అలాంటి పాపిష్టమైనటువంటి త్రాగుడు, ఇంకా పేకాట ఇలాంటి జూదంలో ఉన్నాడనే ఉద్దేశంతో ప్రభువా అతనికి వెళ్ళి సేవ చేయాలి, పరిచర్య చేయాలని ప్రార్థన చేసుకున్నాను. దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, దైవజనుడు గారు ఇదిగో ఒకప్పుడు నేను ఒక అబ్బాయి కలిసి భయంకరంగా పాపం చేసేవాళ్ళం, విచ్చలవిడిగా తిరిగేవాళ్ళం. అయితే ఈరోజు నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలనుకుంటున్నా అని అన్నాను. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మ వెళ్ళొద్దమ్మా అలా పురుషుడి దగ్గరికి లేదా పురుషుల దగ్గరికి, ఒంటరిమైన స్త్రీవు, అది ఒకప్పుడు మేము ఎంత బాగా మంచి రిలేషన్ ఉందన్నాం, ఇప్పుడు దయచేసి అలా ఒంటరిగా వెళ్ళడం తప్పు కాదమ్మా, వద్దమ్మా వెళ్ళొద్దమ్మా అన్నాడు. లేదు పాస్టర్ గారు, నాకు దేవుడు భారం ఇస్తున్నాడు, నేను వెళ్ళి తప్పకుండా చెప్పాలి, ఒకప్పుడు నా ద్వారా ఎంతో కొంత పాపిష్టమైనటువంటి పనులు అబ్బాయి తిరిగాడు, సో ఇప్పుడు నేను వెళ్ళి భారంగా అనిపిస్తుంది పాస్టర్ గారు అంటే, అమ్మ వద్దమ్మా వెళ్ళొద్దమ్మా, అట్లా చేయకూడదమ్మా, అది దేవుని చిత్తం కాదు, అట్లా వద్దు. ఎందుకంటే ఒక పురుషుడి దగ్గరికి ఒకప్పుడు రహస్యమైన సంబంధాలకు వెళ్ళినట్టు నువ్వు మళ్ళీ ఒంటరిగా వెళ్ళావు అనుకో బాగోదన్నట్టు వెళ్ళిన తర్వాత ఒకసారి రెండోసారి వెళ్ళింది. ఈమె యేసుక్రీస్తు గురించి చెప్తా అంటే మనోడు జోకులు వేయడం, పరాహసించడం, జోకులు మాట్లాడడం అలా జరిగింది. చిన్న చిన్నగా ఒకప్పుడు ఉన్నటువంటి సంబంధం, జోకులు, ఆ మాటలు, సరసోక్తులు చిన్న చిన్నగా ఏం జరిగిందంటే, అలా సువార్త చెప్తున్న నెపంతో ఏం పోతుంది, మనమేమో చిన్న చిన్నగా ఓలేసాం. గుర్తుపెట్టుకోండి, పైన వ్యక్తిని కిందికి లాగడం ఈజీ, కింద ఉన్న వ్యక్తులు మనం పైకి లాగడం కష్టం. కాబట్టి దయచేసి ఎక్కడ సేవ చేస్తున్నాం, ఎక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, గ్రామానికి వెళ్తున్నాం, ఓ ప్రాంతానికి వెళ్తున్నాం, ఏదైనా ఊరికి వెళ్తున్నాం, ఎక్కడికైనా చేస్తున్నప్పుడు దేవుని చిత్తమా కాదా, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. అది ఎప్పుడు మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, దావీదు తన తరంలో దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి, సంజీవ్ తేజ నేను ఎలా సేవ చేయాలనుకుంటున్నానంటే, పలానా దైవజనుడు లాగానో, పలానా సేవకుల్లాగానో, పలానా వ్యక్తి లాగానో, లేదా మా నాన్న మెప్పించాలనో, లేదా సమాజం మెప్పించాలనో, విశ్వాసులు అబ్బా మా అన్న ఎంత గొప్పవాడు, మా అన్న ఎంత గొప్ప దైవజనుడు అని అనిపించాలనో కాదు. నా మెయిన్ ఆలోచన ఏంటంటే, తల్లి గర్భంలో నా ప్రార్థన ఎప్పుడు ఇలా ఉంటుంది. తల్లి గర్భంలో నా పుట్టినరోజు వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రార్థన చేసే ప్రార్థన ఇది. పొద్దున్న లేస్తాను నా బర్త్డే రోజు. ఏంటి తెలుసా, తల్లి గర్భంలో నేను పిండంగా పడకముందే నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇందాక చెప్పా, ఈ కప్పును సృష్టించేవాడు ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్తోనే కప్పును తయారు చేస్తాడు. వాడు ఏ కలర్ కావాలా, ఏ డిజైన్ కావాలా. అలాగే నేను పిండంగా పడకమునిపే నీ బ్రెయిన్లో ప్రభువా, నీ హృదయంలో సంజీవ్ తేజ అనేవాడు ఇలా ఉండాలా, ఇలా అవ్వాలా అని అనుకుంటాగా, ఆ నీ సంకల్పం చొప్పున చేయులాగున సహాయం దయచేయను ఆయన. అది నేను చేసే ప్రార్థన. ఏదేదో చేయాలా, అది చేయాలి, ఇది కాదు. తండ్రి చిత్తమే అలా గుర్తుపెట్టుకో. దావీదు అలా చేశాడు. సాక్షాత్ యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద లేదా చెప్పానే ఎలా సేవ చేశాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు, యోహాను సువార్త 17వ
త్వరగా వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయంలో సాక్షాత్ యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన. ఒకసారి చూద్దాం. సాక్షాత్ యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లన్నాడు, తండ్రి నా గడియ వచ్చినది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య ప్రార్థన చేస్తాడు. ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి ఇదిగో నా గడియ వచ్చింది అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమంటాడు యేసుక్రీస్తు అంటాడు ఈ మాట చూడండి. 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నువ్వు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమన్నా అర్థమైందా? తండ్రి ఇదిగో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను కదా. యేసుక్రీస్తు సంపూర్ణంగా చేశాడా? ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగా. రోమ్కి వెళ్ళాడా, ఇటలీకి వెళ్ళాడా, కొరింథీకి వెళ్ళాడా, అంతియోకాకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు? యూదయ, గలిలయ, సమరయలో ఉన్నాడు. కానీ ఇటు యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి నువ్వు నాకు ఇచ్చింది సంపూర్తి చేసింది అంటాడు. ఇదేంటంటే మనుషుల కోణాల్లో, మనుషుల దృష్టిలో ఏదేదో చేయడం, అక్కడ చేయడం, ఇక్కడ చేయడం, అది చేయడం, ఇది చేయడం కాదు. దేవుని చిత్తంలో దేవుడు మనకేది ఇచ్చాడు, ఏం చేయమన్నాడు, అది పర్ఫెక్ట్గా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. అది మనం చేయాల్సింది. ఇందాక చెప్పా, దావీదు తన జీవితంలో రాజైన తర్వాత తండ్రి చిత్తం చేయడానికి ఆరాటపడేవాడు. తండ్రి ఒకవేళ నా ప్లేస్లో యేసయ్య ఉంటే ఏం చేసేవాడు? యేసుక్రీస్తు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఏం చేసేవాడు? ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా. ఇప్పుడు పోల్చుకోండి, దావీదు, యేసుక్రీస్తు తండ్రి ఏదైతే నువ్వు నాకు అప్పగించావో అది చేశానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడా? ఎవరు? యేసుక్రీస్తు. ఎగ్జాక్ట్ గా దావీదును కూడా పౌలు ఏమంటున్నాడు? తన సంకల్పపు చొప్పున, అనగా దేవుని సంకల్పపు చొప్పున సేవ చేసి తన తరములో చనిపోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి సంకల్పం చేశారు. మీకు ఏమన్నా పాయింట్ అర్థమవుతుంది లేదు? మరి సౌలు చేయలేదు. ఏం చేశాడు సౌలు? తన కొడుకును రాజు వేసుకోవాలని ప్రయత్నం చేశాడు. తనేదో బలి అర్పిస్తే తను ఎప్పుడు బలి అర్పించాలో తానే నిర్ణయం తీసుకున్నాడు. ఎలా చంపాలో, అమోలీకులు చంపునాయనంటే చంపుకోకుండా తన ఇష్టానుసారంగా తాను నిర్ణయం తీసుకున్నాడు. నాయన వీళ్ళతో యుద్ధం చేయంటే యుద్ధం చేయకోకుండా, వాళ్ళని చంపుకోకుండా ఆగిపోయాడు. ఎవరు? సౌలు. నాయనా నీ తర్వాత ఈ వ్యక్తిని ఎన్నుకున్నాను, నువ్వు పక్కకు పో అంటే పక్కకు పోలా. ఎవరు? సౌలు. తానే ఉన్నాడు. తర్వాత తన కొడుకు ఉండాలనుకున్నాడు. ఇలా తన ఇష్టాలు, తన కోరికలు నెరవేర్చుకోవడం సౌలు ఉన్నాడే తప్ప ఎక్కడైనా సరే తండ్రి నీ చిత్తం చేయటం నాకు సంతోషం, నీ చిత్తానుసారంగా దానికోసం ఎంత ఫలాన్ని చెల్లిస్తా. కొన్నిసార్లు దేవుడు మన ఆస్తి అడగచ్చు, మన సమయం అడగచ్చు, మన డబ్బు అడగచ్చు, మనకున్నదంతా అడగచ్చు. ఆయన ఏదైతే మనం అడుగుతాడో ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు మనం ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి రెడీగా ఉన్నామా? అలా కుమ్మరిస్తున్నప్పుడు అంత ఈజీ కాదు అది. మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ వేయాలి. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుని చిత్తం చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఈ రోజుల్లో నిత్యం చెప్తున్నా బాధాకర విషయం, సోషల్ మీడియాలో దేవుడు నిన్ను దీవిచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తాడు. 100 ప్రసంగాలు ఉంటే 90 ప్రసంగాలు ఇవే ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో 90 ప్రసంగాలు, 80-90% ప్రసంగాలు ఇలాగే ఉంటాయి. దేవుడు దీవిచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నా ప్రశ్న ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, రక్షణ సులభం. రక్షణ దేవుని యందు పరలోక రాజ్యం జరగడం సులభం. కానీ రక్షణ పొందిన తర్వాత, మారు మనసు బాప్తిస్మం పొందిన తర్వాత ఆ మనస్సాక్షి, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను కాపాడుకోవాలంటే భూమి మీద నరకంగా అనిస్తుంది. అదేందని అంత మాట అంటారేమో. మళ్ళీ చెప్తున్నా పవిత్రతను, పరిశుద్ధతను ఈ భూమి మీద ఆత్మీయ యాత్రను కొనసాగించాలంటే, ఆత్మీయ యాత్రను కొనసాగించే అంతవరకు నమ్మకం ఉండాలంటే చాలా కష్టం. సిలువను మోసుకుంటూ వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి మనం. నేను చెప్పిన వాడు కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు. ఎవడైనా సరే నా నెమ్మడమ్మగురుగా సిలువ మోయినాడు. ఈ రోజు అలా ప్రసంగాలు ఎక్కడన్నా చెప్పండి. అలా సిలువ మోయాలంటే తండ్రి చిత్తం చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ అనుకుందాం, మన మధ్యలో ఎవరన్నా ఒక బ్రదర్ అనుకుందాం, నాని గారు. బ్రదర్ తప్ప అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాని గారికి మ్యారేజ్ కాలేదు అనుకోండి. ఒక 23 ఏళ్ళ అబ్బాయి, ఎవరో నాకు నాని గారు తెలీదు, జస్ట్ ర్యాండంగా చెప్తున్నాను. 23 ఏళ్ళ అబ్బాయి ఒక దేవుణ్ణి నమ్ముకోక ఒక 18-19 ఏళ్ల నుంచి బాగా తన బంధువుల్లోనో తన చుట్టాల్లోనో ఎవరో ఒక అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నాడు, బాగా గాఢంగా ప్రేమిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఇష్టం. 21 మార్మోన్స్ పొందాడు, రక్షణ పొందాడు. 22 ఏట, 23 ఏట ఆ అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తం కాదు నాని, ఆ అమ్మాయిని చేసుకోవద్దు, నేను ఇంకొక అమ్మాయిని చూపిస్తున్నాను, ఆ అమ్మాయిని చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు నా సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చేయి, ఇదిగో నీ పట్ల నేను సంకల్పం కలిగి ఉన్నాను, లేదా నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవడం నా చిత్తం కాదు, నా మనసుకు నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పాడు అనుకో. అది ఏదో ఒక ఉద్దేశం చెప్పాడు అనుకో. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఈజీ వదిలిపెడతాడా?
తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఒకవేళ దేవుడు అనుకుందాం నాని ఈ రోజు నువ్వు ఆంధ్రాలో ఉన్నావు కదా, ఈ ఆంధ్ర వదిలిపెట్టి పలానా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి పలానా గ్రామానికి వెళ్ళి సేవ చేయాలి, నీకు అక్కడ ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడికి వెళ్ళి ఆ చిన్న 10,000తో 15,000తో ఒక చిన్న గ్రామంలో సేవ చేయడం మొదలు పెట్టాలి. ఇక్కడ ఆంధ్రాలో అయితే నీకు 70,000 జీతం, అక్కడ ఉత్తరప్రదేశ్లో 15,000 జీతం, అక్కడికి వచ్చి నువ్వు సేవ చేయాలి అని అన్నాడు. ప్రభు 15,000 సేవ చేయాలా, రేపొద్దున నా భవిష్యత్తు ఎట్లా, వివాహం ఎట్లా, పరిచర్య ఎట్లా, తెలియదు. ఆయన పిలిచాడు, వెళ్ళాలి. మీకు తెలుసా ఈ రోజు ఎంతో మంది సేవకులు, విలియం కేరీ, జాన్ వెస్లీ, తర్వాత గొప్ప గొప్ప దైవజనులు, జార్జ్ బ్యూటిఫుల్ అనే దైవజనులు కావచ్చు, విలియం కేరీ అనే దైవజనులు కావచ్చు, తర్వాత హెన్రీ మార్టిన్ అనే దైవజనులు కావచ్చు, ఈ రోజు మన భారతదేశానికి వచ్చి మీకు తెలుసా సేవ చేశారు. వారి కుటుంబాలను, వారి దేశాలను, వారి భార్యలను, వారి బిడ్డలను వదిలిపెట్టి ఈ ప్రాంతాలకు వచ్చి పరిచయం చేశారు. ఎలా చేశారండి? ఎలా చేయగలిగారండి వాళ్ళు? ఎందుకంటే దేవుడి చిత్తం చేయడానికి వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. దావీదు తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. మీకు మాట చెప్పనా, మీకు స్టేట్మెంట్ చెప్పండి. సౌలు రాజు ఉన్నప్పుడు అరే నా ప్రజలు బాగుండాలి, లేదా రాజ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో కనీసం అంటే రాజు అయిన తర్వాత ఒక కోట, ఒక రాజధాని కట్టుకుంటాం కదా, కడతారు కదా. మీకు తెలుసా అండి, చరిత్రకారులు ఏం చెప్తారంటే సౌలు రాజు అయిన తర్వాత తన రాజ్యంలో కోటను కానీ, ఒక రాజధాని కానీ, లేదా ఒక అద్భుతమైన కోటను, రాజ్యం అంటే ఒక నమూనా ఏమంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు తెలంగాణ అంటే ఒక హైదరాబాద్, లేదా ఒక న్యూయార్క్ పట్టణం, అంటే ఒక అమెరికా అంటే ఒక న్యూయార్క్, పెద్ద పెద్ద పట్టణాలు గుర్తొస్తాయి, కాలిఫోర్నియా, న్యూయార్క్ అనే పట్టణాలు పెద్ద పెద్ద గుర్తొస్తాయి. ఒకవేళ మీరు లండన్ అన్నారు, ఒకవేళ ఇంగ్లాండ్ అన్నారు, లండన్ గుర్తొస్తుంది, పెద్ద పెద్ద క్లాక్ టవర్స్, ఇలాంటి బిల్డింగ్స్ గుర్తొస్తాయి, అద్భుతమైన బంగళాలు, కోటలు గుర్తొస్తాయి. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో తన రాజ్యంలో ఒక కోటను కానీ, ఒక సంరక్షణమైన దుర్గాన్ని కానీ నిర్మించుకోవడానికి ప్రయత్నమే చేయలేదండి సౌలు. తెలుసా మీకు? పోనీ ఎప్పుడన్నా యుద్ధం వస్తే ప్రజలకు క్షేమం కోసం, ప్రజల యొక్క అంగరక్షణ కోసం ఆయుధాలు కానీ, బల్యాలు కానీ, కత్తులు కానీ, డాలు కానీ ఏవి కానీ తగినంతగా సిద్ధపరచలేదండి. ఎవరు తెలుసా? సౌలు. ప్రజలు బాగుండాలి, ప్రజల క్షేమం కోసం ఒక కోటను కానీ, ఒక సంరక్షణమైన దుర్గం కానీ నిర్మించలేదండి సౌలు. మరి ఏం చేశారు 40 ఏళ్ళు? చూపిస్తారు కావాలి చూడండి. సౌలు ఒక నిమిషం, నన్ను చూడండి ఒక నిమిషం. సౌలు రాజుగా ఉన్నప్పుడు గిబియా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటాడు. రాజధానిగా చేసుకుంటాడు. దావీదు రాజు అయిన తర్వాత 7 సంవత్సరాలు ఒక పట్టణాన్ని, మిగిలిన 33.5 సంవత్సరం యెరూషలేము అనే పట్టణాన్ని రాజధాని చేసుకుంటాడు. దావీదు చరిత్రకి వెళ్ళినప్పుడు మనం చెప్తాం, మీకు అర్థమే బాగా చెప్తాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి రాజధాని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నా గొప్పకండి, దయచేసి తప్పుగా అనుకోండి, మీకు అర్థం బాగా చెప్తున్నా. జగన్ గారు సీఎం అయిన తర్వాత వైజాగ్ రాజధాని అన్నారు. మీకు అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఏమన్నారు? అమరావతి రాజధాని అన్నారు. జగన్ గారు సీఎం అయిన తర్వాత వైజాగ్ రాజధాని అన్నారు. సేమ్ ఇదే విధంగా సౌలు రాజు అయిన తర్వాత గిబియాను రాజధానిగా చేశాడు. దేని? గిబియాను. దావీదు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే యెరూషలేము రాజధాని చేశాడు. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దావీదు రాజు అయిన వెంటనే యెరూషలేము రాజధానిగా చేయాల. దావీదు రాజు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు క్షమించండి 7 సంవత్సరాలు ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకుంటాడు. ఆ పట్టణం ఏంటి తర్వాత నేను చెప్తాను. మిగిలిన 33.5 సంవత్సరం యెరూషలేము అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుంటాడు. ఈ యెరూషలేము అనే పట్టణం కూడా ఊరికేనే రాలా. మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యెరూషలేము అనే పట్టణం రాజధానిగా చేసుకోవడానికి దేవుని చిత్తం. అదే యెరూషలేము అనే పట్టణం మీద, అదే కొండ మీద రానున్న దినాల్లో సాక్షాత్ యేసుక్రీస్తు పుడతాడు. అదే యెరూషలేము పట్టణంలో ఒక మందిరం కట్టాలి. అదే యెరూషలేము పట్టణంలో రానున్న 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఒక ఆయన చనిపోవాలి. ఇది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలు, ఆ సంకల్పాన్ని అన్నిటికీ ఒక్కొక్క దానికి పునాది వేస్తున్నాడు. ఎవరు తెలుసా? ఒక్కొక్క రాయి ఇటుక మీద ఇటుక కడతామే, అలా ఒక్కొక్క బ్లాక్ కడుతున్నాడు. ఎవరు? దావీదు. అంటే తాను రాజైన తర్వాత దేవుడి చిత్తాన్ని ఒక్కొక్కటి నిర్వర్తిస్తున్నాడు. సౌలు రాజైనప్పుడు కనీసం రాజ్యం కోసం, యెరూషలేము అనే రాజ్యం కోసం ఒక కోటను కూడా కట్టలేదు. కొంతమంది బైబిల్ పండితుల చరిత్రకారులు ఏమంటారంటే, సౌలు రాజైనప్పుడు రాజుగా ఎలా ఉండేవాడంటే కొండ గుహల్లో ఉండేవాడంట. కొండ గుహలు ఉంటాయి నైతికంగా, అంటే భౌతికంగా ఆటోమేటిక్గా ఏర్పడిన కొండ గుహలు. ఆ కొండ గుహల్లో తను దాక్కుని ఉండేవాడంట, లేదా తన సైన్యం, లేదా తను ఉండేవాడంట. ఆ కొండ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారే గిబియా ప్రాంతంలో చూస్తున్నారు సార్, ఇదే కొండ. ఇది చూడండి, కావాలంటే కొండ జూమ్ చేస్తాను, కనిపిస్తుందా? ఇంతకుముందు చెప్పా, గిబియా, రామా అనేవి పక్క పక్కనే ఉంటాయి. ఇటు పక్కకి వెళ్తే మీరు రామా అనే పట్టణం ఉంటుంది. ఇటు పక్కకి వెళ్తే మీరు రామా అనే పట్టణం ఉంటుంది. ఈ గిబియా, ఈ కొండ చూసారా కొండ, ఈ కొండ చర్యల్లో ఉండేవాళ్ళు. మీకు అర్థం చెప్పేది? కొండ చర్యలు ఉండేది.
సౌలు కోట ఉందా? సౌలు ఏమైనా కోట నిర్మించాడా? తన 40 ఏళ్ల జీవితంలో నిర్మించాడా? లేదు, లేదు సౌలు. మరి ఏం చేశాడు సౌలు 40 ఏళ్ళు? 40 ఏళ్ళు సౌలు ఏం చేస్తున్నాడు చెప్పనా? ఏం చేసి చెప్పనా? 20 ఏళ్ళు తన రాజ్యాన్ని, లేదా ఒక 10 ఏళ్ళు తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి, అమాలేకులు చంపడానికి, రెండో యుద్ధం చేయడానికి, అవి చూపడం సరిపోయింది. మిగిలిన 20 సంవత్సరాలు దావీదును వెంటాడడం, చంపడానికి ప్రయత్నం చేయడం, వెంటాడడం, చంపడానికి ప్రయత్నం చేయడం, వెంటాడడం, చంపడానికి ప్రయత్నం, తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడం, తన కొడుకును రాజు చేయడం. ఈ 20 ఏళ్ళు మొత్తం దీని చుట్టూ తిరిగిపోయాడు. తన జీవితం అంతా తన కోరికలు నిర్వర్తించాడు సౌలు అనే వ్యక్తి 20 ఏళ్ళు యుద్ధాలు చేయడం సరిపోతాయి, లేదా అమాలేకులు వాళ్ళతో వెళ్తే యుద్ధం చేయకపోతే మిగిలిన 20 సంవత్సరాలు తన అల్లుడైన దావీదును చంపాలని పరుగులు తీశాడు. 20 ఏళ్ళు. ఇంకా దేవుని చిత్తం ఎక్కడ చేశాడు సౌలు? తన ప్రజల కోసం, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రేమించాడు? ఎక్కడ వాళ్ళ క్షేమం కోసం కత్తులు, బల్యాలు, డాళ్ళు నీకు ఒక బాధ్యత అప్పగించాడు అనుకో, నువ్వు చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సంజు తేజ నన్ను దేవుడు పరిచారకుగా పిలిచాడు, లేదా సేవకుడిగా పిలిచాడు. అలాగే మీ సంఘంలో నిన్ను పరిచారకుడికి పిలిచాడు. పరిచారకుడుగానో, పాటలు పాడే వ్యక్తిగానో, సండే స్కూల్ వ్యక్తిగానో పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ కొత్తగా ఉన్నదేంటి అది గ్రహించిన నువ్వు ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? ఆ సంఘంలో ఒక సిస్టర్ ఉండేవారు. మా సంఘంలో ఆ సిస్టర్ ఏదైనా చిన్న సోప్స్ కానీ, షాంప్స్ కానీ, లేదంటే సంఘంలో అనగా ఈ డెటాల్స్ కానీ, పెనాల్ కానీ ఏదైనా తక్కువ వచ్చిందనుకో మాకు చెప్పదు. ఆమె ఇంటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆమె ఓన్గా తీసుకొని వచ్చి చర్చిలో ఏవైతే తక్కువ ఉన్నదో, డెటాల్ కావచ్చు, వాష్రూమ్లో కావచ్చు, ఏదైనా చిన్న వస్తువులు, కార్పెట్ కావచ్చు, లేదంటే ఏమంటారు చీపురు కావచ్చు, ఆమె కొనుక్కొని వచ్చి, ఆమె సొంత డబ్బులతో కొనుక్కొని వచ్చి మందిరంలో పెడతారు. ఆమెను ఎవరు అడగల, ఏమ్మా ఎందుకు తేవాలి, నువ్వు తేమ్మా, నువ్వు చెప్పుమా, నువ్వు ఇది తే అని అంతా మేమేరో చెప్పం. ఆమంతగా ఆమె గ్రహించి ఈరోజు తీసుకొచ్చి పెడుతుంది. ఈ రోజు నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ మందిరంలో చాలా సంవత్సరాలు తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టలేదండి. దేవుడికి నువ్వు ఇంత చేస్తే, దేవుని పరిచయం నువ్వు ఇంత చేస్తే, మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తు ఈ భూమి మీద నా దేవుడి మందిరాన్ని మీరు వ్యాపారానికి ఇల్లుగా మారుస్తారా అని కొరడాలు చేసుకొని కొడతాడు. దావీదు ఏమంటాడు తెలుసా? నీ మందిరం కొరకు, నీ సన్నిధి కొరకు నా ఆసక్తి భక్షిస్తున్నదే అంటాడు. ఎవరు తెలుసా? దావీదు. మందిరంలో ఏదైనా కొరతుంటే ఆ పరిస్థితి ఎక్కడైనా బాగాలేకపోతే, ఏదైనా చెత్త పడితే కనీసం వంగి తీయడానికి కూడా బద్ధకం కొంతమంది. ఏదైనా కొత్త ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డెటాల్ సోప్ ఎంత జనరల్గా ఒక 200 అవుతుంది, 100 రూపీస్ అది. మీ చర్చిలలో ఒకవేళ వాష్రూమ్ స్మెల్ వస్తున్నాయి అనుకో, నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంత దారుణంగా ఉంటాయంటే మందిరాలు, ఇల్లులు చూస్తే పాలిష్ బండలు తీసుకుంటారు, ఇంట్లో సోఫాలు కానీ, బంగ్లాలు అంత ఉంటుంది. మందిరాలు చూస్తే అంత దారుణంగా ఉంటాయి. ఎందుకంటే వారానికి ఒకసారి తెలుస్తారు కదా, దుమ్ము ధూళి పట్టుకుపోయింది. అలా తయారయ్యే మందిరాలు ఎవరండి పట్టించుకుంటున్నారు? దేవుణ్ణి అంతగా ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, అదే ప్లేస్లో దావీదును ఊహించండి. దావీదు ఉంటాడా? చెత్త ఉందనుకో, మందిరంలో ఏదైనా పదం ఉందనుకో, ఏదైనా అవసరం ఉందనుకో, దావీదు ఉంటాడండి? ఊహించుకోవడం మీ పొరలో. ఒకవేళ యేసుక్రీస్తున్నాడు అనుకో, అక్కడ అడుగుదాం, నా తండ్రి ఇంటిని వ్యాపారపు బిల్లుగా మారుస్తారా అని కొర్రాలు తీసుకొని కొట్టలేదు ఆయన? కొట్టాడలేదా? కొట్టాడు. అక్కడ పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సత్తుగాయలు ఉన్నారు, ఈయనకన్నా పెద్దోళ్ళు భౌతికంగా ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈయన ఎట్లా తిరగబడతారు? కొట్టచ్చు, ఆయన తిరగబడవచ్చు యేసుక్రీస్తు మీద. అందుకే కదా వాళ్ళు కోప్పడి సెలవు కేసింది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో తండ్రి, ఇదిగో నా దేవుని ఇంటిని వ్యాపారకులుగా సరా. ఇదే విషయాన్ని దావీదు ఏమన్నాడు తెలుసా? నీ మందిరం గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు. ఆసక్తి, ఆయన మందిరంలో ఏదైనా కొరత, అవసరత. నిజం చెప్తున్నానండి, ఆయన మందిరం విషయంలో మీరు ఇంకిస్తే, లేదా మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, అటువంటి వాళ్ళు కావాలండి దేవునికి. పాస్టర్ గారు చెప్పితేనే చేస్తాం, చెప్పితేనే కాదు, చెప్పకపోయినా వద్దన్న ఎకబడి ప్రాకులాడి, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని చిత్తం, 10 మంది మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాను అనే మనసు కావాలండి. అటువంటి వాళ్ళు కావాలండి. నేను చూస్తుంటా మా మందిరంలో కొంతమంది యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, నేను ఏం మాట్లాడిన అబ్జర్వ్ చేస్తాను. నేను చెప్పను అవసరంలే, దేవుడు ఆటోమేటిక్గా ఎవరు ఏ మనసుతో వస్తున్నారు, ఎలాంటి మనసుతో చేస్తున్నారు. ఈరోజు మీరు నంబర్ చెప్తే, నిన్న చెప్పిన సిస్టర్, ఏమీ లేని కుటుంబాన్ని ఈరోజు 10 మందికి మాదిరికరంగా ఆ తల్లిని దేవుడు నిలబెట్టాడు. మా చర్చికి వచ్చి ఒక సిస్టర్ సాక్ష్యం మీద పంచుకుంటాను. కారణం తెలుసా? దేవుని మందిరానికి విలువ ఇచ్చేవాడు, లేదా దేవుని సన్నిధికి, దేవుడి చిత్తానికి లోబడి. ఇది ఏంటి అక్కడ కొరత ఉంది. నేను చెప్తున్నా, దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఉంటే 20 సంవత్సరాలు యుద్ధాలు చేయడానికి, లేదా తను స్థిరపరచుకోవడానికి సరిపోతే, మిగిలిన 20 సంవత్సరాలు కొడుకును రాజుగా చేయాలని, అల్లుడు అడ్డం వస్తున్నాడని దావీదుని చంపడానికే పరుగులు తీస్తున్నాడు. రాను దిన మనం న్యాయం చేస్తాడు. అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, కొడుకుని దావీదుని చంపాలనుకుంటాడు, గుహల్లోకి వెళ్తాడు, కొండలకు వెళ్తాడు. ఊరు నాయన, నువ్వు రాజురా బాబు, రాజుగారు సింహాసనం మీద కూర్చొని ప్రజలకు ఏ అవసరం ఉంది, ఏం అక్కర ఉంది, వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటి, వాళ్ళ అక్కర్లేంటి తీర్చాలి కదా. ఈరోజు తండ్రివి, తల్లివి, నీ చిత్తం ఏంటి? అనగా తండ్రి చిత్తం ఏంటి మీ పట్ల? మీరు భర్త, మీరు భార్య, మీ పిల్లలు కడుపు నిండా భోజనం, వాళ్ళ చదువు, కావాల్సిన అవసరత తీరుస్తున్నారా? అలా లేదన్నా, నాకు పరాయి పురుషుడు అంటే ఇష్టం, ఎప్పుడు పరాయి పురుషులతో మాట్లాడుతాను, పరాయి స్త్రీలతో మాట్లాడుతూ ఉంటాను, ఎప్పుడు సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాను.
నిజం చెప్తానండి. దయచేసి అన్నవాళ్ళు ఎవరైనా మీరు పెళ్లిగాని ఉన్నట్లయితే నాది ఒక చిన్న సలహా. జీవితంలో సీరియల్ పిచ్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకండి. నిజం చెప్తాను. నిజం చెప్తాను. ఎవరైనా సీరియల్ చూసే అలవాటు ఉంటే దయచేసి మానుకోండి. మాకు సీరియల్ పిచ్చి ఉందని నిజం చెప్తాను. సీరియల్ పిచ్చి అంత పిచ్చి ఇంకొకటి లేదండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకే తెలీదు. చూస్తా ఉంటారు, ఏడుస్తా అంటారు. చెంబులు పెట్టామనుకో, తాగే చెంబులు ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి నిండిపోతాయి. అట్లా ఏడుస్తూ అంటారు. ఎమోషనల్ ఫీల్ అయిపోతారు. ఆ టైంలో పిల్లోడు గాని, భర్త గాని ఆఫీస్ నుంచి పని చేసుకొని ఇంటికొచ్చి ఏమే కొంచెం భోజనం పెట్టు, టీ, కాఫీ అంటే పెట్టుకోపో అంటాడు. ఎందుకు? ఈడ తల్లి లీనమైపోయింటది. లీనమైపోయింటది దాంట్లో. అట్లా డ్రామాను మనం చేసుకున్నామనుకో అంతే. దయచేసి మళ్ళీ చెప్తున్నా. సీరియల్ పిచ్చంతా అసలు ఎలా చూస్తారో నాకు అర్థం కాదండి. ఆ కెమెరా ఏంటో కళ్ళు చూపిస్తాడు, ఆ కాటు కళ్ళు చూపిస్తాడు, హూమ్ అంటాడు, హూమ్ అంటాడు. ఎట్ట చూడబోతే అయితదండి. నిజమండి. ఎంత పిచ్చండి. అది దేవుని చిత్తమంటారా చెప్పండి? నీకిచ్చిన కుటుంబం, పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ భర్త వచ్చాడు, కష్టపడొచ్చాడు, ప్రయాసపడొచ్చాడు. మళ్ళా దేవుని చిత్తం ఏదో చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, అది చేయాలన్నా అమ్మా ముందు ఇంటికెళ్ళి భర్తను సరిగ్గా చూసుకో. సరిగ్గా చెప్తున్నా. ఈరోజు చాలా మంది కొంతమంది స్త్రీలు కావచ్చు, కొంతమంది పురుషులు కావచ్చు. ఇంట్లో కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, ఇంట్లో ఉన్న పిల్లలు. వాళ్ళు తగిన అవసరం కనీసం నీడ్ కూడా తీర్చలేరు. కనీసం వాళ్ళతో కనీసం సమయాన్ని గడిపి వాళ్ళ ప్రేమనేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ అది చేయలేరు. కానీ ఎక్కడికో ఏదో చేయాలనుకుంటే నిజం చెప్తున్నా. మీరు దేవుని చిత్తం చేయలేరండి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు అప్పగించిన రాజ్యం, నీకు ఇచ్చిన కుటుంబం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నేను అలా చెప్తాను గుర్తుపెట్టుకోండి. దావీదు 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 సౌలు చూడండి కావాలంటే ఇప్పుడు సౌలు చూశారు కదా, చూపిస్తుంది. సౌలు ఈ రాజ్యం ఎక్కడుంది? కొండ మీద ఉంది కదా. ఇప్పుడు ఇంకో చూపిస్తాడు. ఈ గిల్గాలు లేదా గిబియా చూడండి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఈ కొండ ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉంది గిబియా. సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ కొండ ప్రాంతం గోర్ల చర్యల్లో ఉండేవాడు. ఎవరు తెలుసా? దావీదు. క్షమించండి, సౌలు. ఎవరు? సౌలు. ఇప్పుడు దావీదు ఎలా కట్టాడు తెలుసా? దావీదు ఎలా కట్టాడు తెలుసా? ఇప్పుడు దావీదు కట్టిన చూపిస్తాడు అండి. ఇప్పటికీ దావీదు కట్టిన చూపిస్తాడు అండి. చూపిస్తాను, చూస్తున్నారా మా ఫ్రెండ్స్? ఇది సొలొమోను కట్టిన మందిరం. జనరల్ గా ఇది సొలొమోను కట్టిన మందిరం. ఇది సొలొమోను కట్టింది. కానీ దావీదు కట్టిన సిటీ, డేవిడ్ సిటీ. ఇంకోటి నేను చూపిస్తాను ఒక నిమిషం. ఇది నేను రానున్న దినాలు దీన్ని వివరిస్తాను. డోంట్ వరీ, నేను రానున్న దినాలు వివరిస్తాను. జస్ట్ మీకు చిన్న క్లిప్ చూపించేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ చుట్టూ ప్రాకారపు గోడలు కావచ్చు, ఈ ప్లానింగ్ కావచ్చు, ఇదంతా ముందు యెరూషలేం కాదు. ఇదంతా ముందు యూదులకు సంబంధించింది కాదు. ఇదంతా ముందు ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించింది కానే కాదు. అది ఎవరు సంబంధించింది అంటే యెబూసైట్స్ సంబంధించింది. యెబూసైయులకు. ఆ యెబూసైయుల చేతిలో నుంచి దావీదు యుద్ధం చేసి దాన్ని సంపాదించి ఆ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తాడు. ఎవరు తెలుసా? దావీదు. చూడండి, చూసారా? సిటీ ఆఫ్ డేవిడ్. ఇప్పటికీ సిటీ ఆఫ్ డేవిడ్ అని ఎందుకు పేరు తెలుసా? సిటీ ఆఫ్ డేవిడ్ అని దాన్ని ఎందుకంటారు తెలుసా? దావీదు మొట్టమొదట ఆ పట్టణానికి వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అద్భుతంగా ఆ పట్టణాన్ని జయించి తీసుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నమూనాగా, ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా ఉండాలని పునాది వేస్తాడు. తనకు ఆలోచన చేస్తాడు. అద్భుతమైన వ్యక్తి దావీదు. అదే సౌలు రాజుగా ఉన్నప్పుడు చేశాడు ఇవన్నీ? చేయలేదు. మీరు కావాలి బైబిల్ తిరగండి, బైబిల్ చదవండి. ఇప్పుడు చూద్దాం ఏం చేశాను. ఒక నిమిషం చూడండి. జస్ట్ కొన్ని క్లిప్ చూసినా రాను దినాల్లో. ఇప్పుడు డేవిడ్ ఆ సిటీ అనేది కొంచెం మాడిఫై చేశాడు. సో ముందు ఎలా ఉండేది అనేది నేను రాను దినాల్లో దీని గురించి వివరించబోతాను. ఓకేనా? ఎలా దావీదు, ఇది యెబూసైట్ పట్టణం. ఈ యెబూసైట్ పట్టణాన్ని ఎలా జయించాడు? సో వాళ్ళ యుద్ధానికి కోసం ఇవి కనిపిస్తుంది చూసారా? ఈ ప్రాకారపు గోడలు ఇవన్నీ యెబూసైలకు సంబంధించిన కోట అదంతా.
అర్థం కావట్లేదన్నా, ఎట్లా కనుక్కోవాలన్నా దేవుని చిత్తం అని అన్నారు అనుకో, మీకు అర్థం కాదు. మీకు ఆ చేతిలో తేనె తీయగా ఉందన్న, ఎలా ఉంది? తీయగా ఉందా? తీయగంటే ఏంటి? మీరు ఏం చెప్తారు? త్వరగా చెప్పండి. ఇప్పుడు తీయగా ఉందన్న, తేనె ఎలా ఉంది అంటారు, ఎక్స్ప్లెయిన్ చెబుతా. అంటే తీయగంటే ఎలా ఉంటది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తానుగా తింటేనే కానీ తెలియదు. తెలియదు అంతేనా? ఎగ్జాక్ట్ గా సేమ్ ఎగ్జాక్ట్ గా దేవుని చేతులు తెలుస్తుంది. అంటే నువ్వు ప్రార్థన వాక్యం ఈ రెండు అనుభవం ద్వారా దేవుని ఎంత ఎక్కువ గడితే అంత ఎక్కువ దేవుని చిత్తం తెలుస్తుంది. అంతేగాని స్పెషల్ గా ప్రత్యేకంగా అంత ఎక్కువ దేవుని చిత్తం తెలుస్తుంది. అంతేగాని స్పెషల్ గా ప్రత్యేకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకని దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను ఎరిగితిని అంటాడు. ఇలా దావీదు వలె రాజ్యాన్ని దేవుని సంకల్పం చొప్పున చేసిన వాళ్ళు, ప్రవర్తించిన వాళ్ళు చాలా తక్కువ మంది. మై ఫ్రెండ్స్, ఈ రోజు దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నది, లేదా దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా మనం ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ప్రయారిటీ వివాహం, ఉద్యోగం, వ్యాపారం, మన డబ్బు, మన హోదా, మన పిల్లలు, మనకున్న భర్త, మనకున్న భార్య, మన తిండి, మనకున్న ఆస్తి, మనకున్న పరిచర్య, ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ దేవుని చిత్తానికి ప్రయత్నానికి వ్యతిరేకంగా మీ సొంత ఆలోచన, మీ సొంత క్రియలు, మీ సొంత ఇష్టాలు, మీ సొంత కోరికలు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నావని అర్థము. మొట్టమొదటి పాయింట్. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, అందుకే చెప్పాను. చాలా పాయింట్లు ఉన్నాయి కానీ చెప్పుకోవడం వదిలేయడం. మిగతా 2 పాయింట్లు ఏంటో వచ్చేసండి, వచ్చే మండే మనం ధ్యానం చేయబోతాం, మిస్ అవ్వకండి. సో ఈ రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటి? మీరు ఎవరైనా సరే అన్న దేవుని ఉదయానుసారంగా నేను బతకాలనుకుంటున్నా, దేవుని చిత్తానుసారంగా బతకాలనుకుంటున్నా, దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నా అని ఆశపడుతున్నట్టయితే మర్చిపోకండి, మొట్టమొదటి తండ్రి చిత్తం చేయడానికి ఇష్టపడండి. దేవుని చిత్తం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, అది చేయడానికి కష్టం ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అనుకుందాం, మీరు బాగా ప్రేమించారు ఒక అబ్బాయిని, దేవుడు వద్దన్నా, వదిలేయాలొద్దా? వదిలే. సాకులు చెప్పొద్దు ఇంకా. అంటే అన్న నేను మోసం చేసిన దాన్ని అవుతానేమో అన్న, మోసం చేసావా? ఏం చేసావు? ఎన్ని లక్షల ఆస్తి తీసుకున్న అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నా, లేదా ఆయన పాడు చేసావంటే నువ్వు మొదట ఆయనే తప్పు చేసావా? అసలు దేవునితో కనెక్షన్లో. ఈ రోజు నా ప్రేమలకు తత్వం ఏంటంటే, ఒక వ్యక్తిని పరాయి స్త్రీని ముట్టుకోకుండా, తాకుకోకుండా, లేదంటే వ్యర్థమైన సరస్వతులు ఉన్న మాటలు మాట్లాడకుండా నిగ్రహించుకున్న ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ అండి. ఊరికే పైకి ప్రేమలో పేరు పెట్టుకొని చేసే క్రియలు, అడ్డమైన క్రియలు, ఆ ట్యాగ్ ఒకటి మాట్లాడారు అంతే. లోపల ఉన్నదంతా, హృదయంలో ఉన్నది అబ్బాయి ఇంత అవుతున్నాడు, ఆ అమ్మాయి ఇంత అవుతుంది. సరే, అది పక్కన పెడితే ఇంకో ప్రాంతానికి వెళ్ళి నేను తిరుపతిలో కొన్ని రోజులు చదువుకోవాల్సి వచ్చింది. అలా చదువుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఎస్వీని మూవ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తారు. మంచి చాలా బాగుంటుంది అమ్మాయి. ఆ అబ్బాయి చూస్తే, ఆ అబ్బాయి అంత దూరం ఉన్నాడు అనుకో, ఎలక సచ్చిన వాసన వస్తుంది. ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎలక చచ్చిపోయిన వాసన వస్తుంది. భయంకరమైన త్రాగుడు. అక్కడ నిలబడితే ఇక్కడ భయంకర స్మెల్ వస్తుంది. విచిత్రం ఏంటంటే పెళ్లిగాల సుమా, ఆ అబ్బాయి ఏం పని చేస్తాడో తెలీదు, వాళ్ళ కాలేజ్ కాదు, ఏం కాదు. ఆ అబ్బాయి అంత దూరం ఉంటే ఎలక సచ్చిన వస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, ఎస్పీ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తుంది. ఆ అబ్బాయితో రూములకి వెళ్తూ పాపిష్టికరమైన జీవితాలతో జీవిస్తుంది. ఆ అమ్మాయి ఎలా ఉంది తెలుసా? కుందనపు బొమ్మలా ఉంది. వీడు ఎలా ఉన్నాడు తెలుసా? నిందా చెప్పానే, ఎలక సచ్చిన వాసన. ఆ అమ్మాయి కోటీశ్వరుడు. మళ్ళా అలాంటి సమాజంలో ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయితో వెళ్ళడానికి కారణం చెప్పండి. ఏమనంటే ప్రేమ అనే ట్యాగ్ అంతే. లోపల ఏంటో తెలుసా? నిజంగా ఆ అబ్బాయి ఇష్టమో, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కాదు. ఆ టైంలో, ఆ కాలేజీ కాలంలో, ఆ యవ్వన కాలంలో శరీర కోరికలు తీర్చుకోవడం, కామ కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీస్తారు. జస్ట్ పైన ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అంతే. ఏంటో ట్యాగ్ లైన్? ప్రేమ. లోపల మాత్రం వ్యామోహం, కామం, జారత్వం, అపవిత్రత. నాకు భలే ఆశ్చర్యం వస్తుందండి. ఒకడు ఉంటాడు, అదేంది ఇంతకీ ఈయన భూమి మీద పుట్టాడా లేదంటే వేరే గ్రహం నుంచి వచ్చినాడా అన్నట్టు ఉంటారు కొంతమంది మనుషులు, అబ్బాయిలు. అమ్మాయి చూస్తే కొందరు బొమ్మలా ఉంటుంది. ఈ అబ్బాయిని అట్ట దయచేసి నేను తప్పు కనుకోపాటి నేనేమి వాళ్ళ బాడీ షేప్ డిమాట్ చేయట్లేదు, చెప్తున్నా. అంటే కనీసం ఒక పొంతు, ఒక పోలు ఉండాలి కదా, ఈడు జోడు అంటారు కదా పెద్దలు, ఉండాలి కదా. ఇప్పుడు చదువుకున్నా, లేదా ఒక ఈడు, ఒక జోడు, ఒక వయసు. 40 ఏళ్ళ వయసు ఎక్కడ, 20 ఏళ్ళ వయసు ఎక్కడ అండి? 32, 35 ఏళ్ళ వయసు ఎక్కడ, 22 ఏళ్ళ వయసు ఎక్కడండి? నాకు తెలిసిన ఒక అమ్మాయి బెంగళూరులో 18 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా అమ్మాయికి. 43 ఇయర్స్ అంకుల్కు ఎడిక్ట్ అయిపోయింది తెలుసా మీకు? 43 ఇయర్స్, 43 ఏళ్ళ అంకుల్కు 18 ఏళ్ళ అమ్మాయి ఎడిక్ట్ అయిపోయింది. ఇంకా చెప్పండి, అలాంటి సొసైటీలో పోతున్నాం. ఇప్పుడు అలాంటి వ్యక్తి మారుమూసి పొందాడనుకో, రక్షణ పొందాడనుకో, నువ్వు వదిలేయంటే వదిలేయాలి. అది కష్టంగా ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళ వేదన ఉంటుందేమో, ఇది వద్దు, ఇది చేయొద్దంటే వదిలేయాలి.
నువ్వు అన్యాయం ద్వారా సంపాదించావా, అక్రమం ద్వారా సంపాదించావు, జక్కయ్య నీకు అన్యాయం ద్వారా సంపాదించా వదిలిపెట్టేశాడు. బాధ ఉంటుందా? ఉంటది. అలాగే ఈ వాక్యాన్ని వింటున్నావు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నావు, మీ జీవితంలో ఏదైనా రహస్యమైన చాటింగ్, ఫోన్ కాల్స్, అక్రమమైన జీవితం, సరస్వతులు ఉన్నాయా? దయచేసి వదిలేయండి. అది వదలకోకుండా తండ్రి చిత్తం చేస్తాను, సేవ చేస్తాను, పరిచర్య చేస్తాను, ఊగిపోతానంటే ఏమీ చేయలేవు. బాండ్ పేపర్ మీద రాయిస్తాను, ఏమీ చేయలేవు. అలా గుర్తుపెట్టు. నిన్ను నువ్వు జయించుకోకుండా, నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకుండా, నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకోకుండా ఏమీ చేయలేవు. దేవుడు నిన్ను అస్సలు వాడుకోడు. బాండ్ పేపర్ మీద రాయిస్తాను, చెప్తాను, సీరియస్గా చెప్తాను. సో దయచేసి మై ఫ్రెండ్స్, ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు ఈ అలవాటు ఉంది, నాకు ఈ వ్యక్తితో, ఈ అమ్మాయితో, ఈ అబ్బాయితో, లేదా నాకు ఈ రహస్యమైన లేదా ఈ నీ చిత్తానికి విరుద్ధంగా ఇది ఉంది, కోపమో, గర్వమో, కామమో ఏదో నాలో ఉంది, దాన్ని తీసే నీ చిత్తానుసారం బతకడం ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చాను. దావీదు వలె నీ సంకల్పం చొప్పున నా భూమి మీద బతికినంత కాలం ఒక తల్లిగా, ఒక పాశ్రమలా, ఒక సేవకురాలుగా, ఒక పరిచారకురాలుగా నువ్వు నాకు అప్పగించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించి దావీదు వలె నిన్ను సంతోషపెట్టి చనిపోతాను. ఈ కృప నాకి అయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్నా తండ్రి, కృప కలిగిన దయగల మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయండి. నిజమే తండ్రి, నీ చిత్తానుసారంగా బ్రతికే కృపను, భాగ్యాన్ని ప్రసాదించండి. దావీదు తన జీవితంలో నీ హృదయానుసారుడు అవ్వడానికి బలమైన కారణం ఏంటంటే, తన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ తండ్రి నీ చిత్తం చేయటం. ఆ నీ చిత్తానుసారంగా బ్రతికే కృపనివ్వమని, నీ నామాన్ని మహిమ పొందుకోనమని తండ్రి, విత్తబడిన మాట నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయండి. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఒక చిన్న ప్రశ్న థింక్ చేయండి అండ్ వచ్చే మండే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రశ్న ఏంటంటే, మొన్న లాస్ట్ సండే నేను అడిగాను, దావీదు దేవుని హృదయానుసారుడా ఎందుకు అంటే, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పారు. అన్న ఏం లేదు, దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. ఇంకొకరు ఓ ప్రశ్న చెప్పారు, అన్న దావీదు తప్పు చేసిన ప్రతిసారి దేవుని మీద ఆధారపడేవాడు అని అన్నారు. ఇది కరెక్టేనా? దావీదు తప్పు చేసిన ప్రతిసారి దేవుని మీద ఆధారపడేవాడు, అది దేవుని ఉద్దేశం అని అంటారా? అది దేవుని మనసు అంటారా? నా పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళీ రిపీట్ చేయాలి. దావీదు దేవుని హృదయానుసారుడా ఎందుకు అన్నాను. దానికి కొంతమంది ఏమని సమాధానం చెప్పారంటే, అన్న దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకంటే తప్పు చేసిన ప్రతిసారి దేవుని మీద ఆధారపడేవాడు. అంటే యేసుక్రీస్తు తప్పు చేసిన ప్రతిసారి దేవుని మీద ఆధారపడేవాడా? అసలు తప్పు చేసేవాడా? అంటే తప్పు చేస్తూ దేవుని మీద ఆధారపడాలి, తప్పు చేయాలి దేవుని మీద ఆధారపడాలి, తప్పు చేయాలి దేవుని మీద ఆధారపడాలి, అదే? కాదు. చెప్పండి సిస్టర్, ఎవరు చెప్తున్నారు? అలా ఏం కాదు బ్రదర్. తప్పు చేసి దేవుని మీద ఆధారపడలేదు గాని, ఆయన చిన్ననాటి నుండే దేవుని మీద ఆధారపడి, అంటే గొల్లియాతుని ఫైట్ చేసినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడేం తప్పు చేయలేదు కదా. నాకు అర్థమైంది. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసాను అంటే, కొంతమంది తెలియక వాక్యం తప్పుగా వక్రీకరించుకుంటారు. ఎలా అంటే, అన్న దావీదు దేవుని హృదయానుసారుడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, ఇన్ని చేసినా కూడా దేవుడికి క్షమించాడు. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, తప్పు చేసినా దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి నేను కూడా పడిపోతుంటాను, జారిపోతుంటాను, పాపం చేస్తుంటాను. అయితే ప్రార్థన మాత్రం చేస్తానన్నా, దేవుని మందిరానికి మాత్రం వెళ్తానన్నా, తాగుతానన్నా సోమవారం, మంగళవారం, కానీ దేవుని మందిరం వదిలిపెట్టానన్నావు, దేవుని మీద ఆధారపడతానన్నా. ఇప్పుడు దేవుని మనసా? మీరేమంటారు? ఇప్పుడు సోమవారం, మంగళవారం తాగుతారండి, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మధ్యాహ్నానికి వస్తారండి, ఓకేనా? ఇప్పుడు ఇది కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కదా. అసలు తప్పే చేయకూడదు దేవుని ఉద్దేశం బ్రదర్. అసలు తప్పు అనేది చేయకూడదు దేవుని ఉద్దేశం అయితే. దేవుని మీద ఓకే రైట్. సో అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, లాస్ట్ అంటే చెప్పారనమాట. చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. దయచేసి వాక్యాన్ని దయచేసి వక్రీకరించుకోకండి. దావీదు తప్పు చేసినా కూడా దేవుడు క్షమించాడు కదా, అదే దేవుని ఉదాహరణ కాదు. దానికి చాలా వెల చెల్లించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, తప్పు చేశాడు మన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి నేను సోమవారం అమ్మాయితో చాటింగ్ చేస్తా, మంగళవారం చాటింగ్ చేస్తా, బుధవారం మాట్లాడుకుంటాను, ఏదో కొంచెం రహస్యమైన మాట మాట్లాడుకుంటాను, మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం బాగుంటానన్నా, ఆదివారం తప్పకుండా ప్రార్థన వస్తానన్నా, శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తానన్నా, మరి సోమ, మంగళ, బుధు పడిపోతాంటాను, లేదా ఈ నెల బాగుంటాను, వచ్చే నెల పడిపోతాను. దయచేసి అలాంటి అలవాటు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. దయచేసి అలాంటి ఉద్దేశంతో దేవుడు దావీదుని క్షమించాడు కదా కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడులే అని కొంతమంది చాలా నిర్లక్ష్యం ఉంటున్నారు. నాకు తెలిసిన వన్ ఆఫ్ ఒక అబ్బాయి, నా వయసు ఉంటుంది, నా క్లాస్మేట్ అబ్బాయి. ఎప్పుడైనా జనాలకు వాల్ పోస్టులు రోడ్డు మీద కనిపించినాయి అనుకో, ఎంత చెత్తగా ఉంది వాల్ పోస్టర్ అంటే, ఏమిటో అలా చూసిన తర్వాత, దావీదు లాంటోడు పడిపోయాడు, తుచ్చమైన నర్రుణ్ణి నేను పడిపోవడమే లెక్క అని చెప్పి ఇట్లా చూస్తూ ఉంటాడు.
అర్థమవుతుందా? కొంతమంది దావీదులు అంటాడు పడిపోయాడు, తుచ్చమైన నరుణ్ణి నేను పడిపోవడం విషయమా చెప్పు అని కావాల్సికనే చేస్తారు ఆ తప్పు. సో కాబట్టి దయచేసి తప్పు ఇది చేయకండి, దయచేసి తప్పు. రానున్న దినాల్లో మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. సో మిగిలిన 2 పాయింట్లు ఏంటి ప్రాముఖ్యంగా? సో మొట్టమొదటిది ఏం జరిగినా ఫైండ్ ద గాడ్స్ విల్. ఓకే రైట్, మంచిది. చివరి సమయాన్ని మరి సమయం అయిపోయింది కాబట్టి బ్రదర్కి నేను అప్పటి చేస్తాను. బ్రదర్ రాజేష్ గారు ఉన్నారు? ఓకే రాజ్ బ్రదర్. Praise Lord. Why? బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. Blessings బ్రదర్ ఆ? వాయిస్ ఓకే బ్లెస్సింగ్స్.